ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి లైవ్లోకి రావడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి ఆ దేవదేవుడికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే కల్వరి త్యాగ మినిస్ట్రీస్ తరపున, మా తరపున ఈ లైవ్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి నేను కూడా బాగున్నాను. సో మీరందరూ బాగుండాలని అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాము. ఎస్ ఎవ్రీబడి, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ లైవ్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అమ్మ, ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. చంద్రహాస్ గారు ప్రైజ్ లార్డ్, అలాగే బుజ్జి విజయ గారు ప్రైజ్ లార్డ్, అలాగే హేమమ ప్రైజ్ లార్డ్ అమ్మ. సో ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో నేను లైవ్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ రాత్రి మరొక దినాన్ని మనకిచ్చినాడు, మరొక రోజు మనకిచ్చినాడు. ఎందుకు ఆయన ఈ రోజు మనకిచ్చినాడంటే ప్రభుని స్తుతించి ఆరాధించుట కొరకు. సో దేవుణ్ణి కొద్ది నిమిషాలు మనం స్తుతిస్తూ ఉందాం. ఎందుకంటే స్తుతి మన స్థితిని మార్చేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్తుతించినప్పుడు వారి స్థితి మార్చబడింది. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఎందుకు దేవుడు నిన్ను లైవ్లోకి తీసుకొచ్చినాడంటే నీ స్థితిగతులను మార్చటానికి, నీ పరిస్థితులను మార్చటానికి ఆయన నిన్ను ఉద్దేశించి నీ జీవితాన్ని ఆయన మార్చుట కొరకు నిన్ను లైవ్లోకి తీసుకొచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మికముగా నువ్వు ఎక్కడ పడిపోయినావో తిరిగి నిన్ను లేపుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి లైవ్లోకి తీసుకొచ్చినాడు. హల్లెలూయా. నువ్వు సాధారణంగా ఈ లైవ్ చూడట్లేదు, కానీ ఒక పరిశుద్ధాత్మ శక్తిని నింపుకున్న వాడివై, పరిశుద్ధాత్మ శక్తిని నింపుకున్న దానివై ఈ లైవ్ను నువ్వు చూడబోతున్న ప్రియ సహోదరి సహోదరుడా. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రత్యక్షతను, తన ప్రసన్నతను ఈ రాత్రి నీకు చూపిబోతూ ఉన్నాడు. ఆయన మహిమను నువ్వు కనులరా అనుభవించబోతూ ఉన్నావు. ఆయన వాక్కును నువ్వు వినబోతూ ఉన్నావు. ఆయన మాటను నువ్వు వినబోతూ ఉన్నావు. ఈ రాత్రి నీవు జాగ్రత్తగా గనుక నీవు సిద్ధపడి దేవుని మాటను వింటూ ఉంటే ఆయన మాటలు నిన్ను ఉత్తేజపరచబోతూ ఉన్నాయి. అందుకే రాత్రి ప్రార్థన పూర్వకముగా మనము ఈ లైవ్లో మనం ముందుకు సాగుదాం. ఎక్కడ ఏ ప్రాంతం నుంచి లైవ్లోకి నువ్వు ఎంటర్ అయినావో కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి మనందరము కలిసి, నీవు ఉన్న స్థలములో నీవు కలిసి, మనందరము కలిసి స్తుతిస్తూ ఉండగా, ఈ రాత్రి అందరము కలిసి ప్రార్థిస్తూ ఉండగా, ఈ రాత్రి ఎవరి జీవితాలలో అయితే, ఎవరి కుటుంబాలలో అయితే ప్రతికూల కుప్ప కూలిపోతాయి ఈ రాత్రి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి జీవితాన్ని, ఒక నూతనమైనటువంటి ప్రత్యేక జీవితాన్ని ఆయన కట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, ముగింపులోకి వచ్చిన నీ జీవితాన్ని తిరిగి మరలా ఆరంభించగలిగిన సమర్థుడు ఈ రాత్రి నీతో మాట్లాడబోతున్న దేవుడు. నీ జీవితము ముగింపు అనుకుంటున్నావు, నా జీవితం ముగించిపోయింది అనుకుంటున్నావు, నా ఉద్యోగము ముగింపులోకి వచ్చింది అనుకుంటున్నావు, నీ వ్యాపారం ముగింపులోకి వచ్చింది అనుకుంటున్నావు, నా సంఘము ముగింపులోకి వచ్చింది అనుకుంటున్నావు, నా జీవితం అంతా కూడా ముగింపులోకి వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ముగింపులోకి వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, ముగింపులోకి వచ్చిందని అపవాదం అనుకుంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే ముగింపులోకి వచ్చినటువంటి నీ జీవితాన్ని ఈ రాత్రి తిరిగి మరలా ఆరంభించబోతూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆత్మ చేత నింపబడి నేను ఈ మాట పలుకుతూ ఉన్నాను. ఎంతమంది జీవితాలైతే ముగింపులోకి వచ్చాయని అనుకుంటున్నారో, ఎంతమంది జీవితాలైతే ముగింపులోకి వచ్చాయని భావిస్తున్నారో, మీ జీవితాలను దేవుడు తిరిగి మరలా ఆరంభించబోతూ ఉన్నాడు. నీ ఆరంభం ఎలా ఉండబోతుందో తెలుసా? నీ శత్రువులను నీ ఆరంభాన్ని చూసి ఆశ్చర్యపోయేలా ఉండబోతుంది. నీ ఆరంభం ఎలా ఉండబోతుందో తెలుసా? నిన్ను ఇంతకాలము బాధ పెట్టిన ప్రతి సమస్య నిన్ను చూసి ఈర్షపడేలాగా నీ ఆరంభం ఉండబోతుంది. అదే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి.
అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ముగింపును ఆరంభంగా మార్చబోతున్న దేవుణ్ణి స్తుతించు బిడ్డ. ఈ రాత్రి స్తుతించు. కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా మనము వాక్యంలోకి వెళ్దాం. నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ కళ్ళు మూసుకొని, ప్రభువా నిజమే ఈ రాత్రి నా ముగింపును ఆరంభంగా మార్చబోతున్నావునని నేను నమ్ముతున్నాను. ఎస్, హల్లెలూయా. నీ సంఘము, నీ పరిచర్య ముగింపులోకి వచ్చిందా? ఇక నీ పరిచర్య ఎలా ఉందంటే ఇక నీ సేవ అభివృద్ధి పొందదు, నీ సేవ ముందుకు వెళ్ళదన్నట్టుగా ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి చెబుతూ ఉన్నాడు, అందరూ దృష్టిగా నీ సంఘం పడిపోయి అంటున్నాడు, ముగింపులోకున్నటువంటి నీ జీవితాన్ని ఆరంభించబోతూ ఉన్నాడు. అవును తండ్రి అని అందరం కూడా కళ్ళు మూసుకొని, నిజమే ప్రభువా, ముగింపులో ఉన్న నా జీవితాన్ని ఆరంభించబోతున్నవి రాత్రిని అందరము కలిసి ప్రార్థిస్తాం. హల్లెలూయా. ఈ రాత్రి ముగింపులోకి తీసుకొచ్చిన అపవాది కూడా ఆశ్చర్యపోయేలాగా దేవుడు నిన్ను ఆరంభించబోతున్నాడు. నీ జీవితాన్ని నూతనమైనటువంటి ఒక పేజీను దేవుడు ఆరంభించబోతూ ఉన్నాడు. నూతనమైన జీవితాన్ని నీకు దయచేయబోతూ ఉన్నాడు. నూతనమైనటువంటి సేవను నీకు అప్పగించబోతూ ఉన్నాడు. నూతనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు నమ్మితే నిశ్చయముగా ఈ రాత్రి నీవు అటువంటి ఒక గొప్ప అనుభూతిని పొందబోతూ ఉన్నావు. ప్రార్థన పూర్వకంగా కళ్ళు మూసుకొని, ప్రభువా నిజమే నా జీవితము ముగింపులోకి వచ్చింది, కానీ నువ్వు ఆరంభిస్తానన్నావు తండ్రి. నేను నమ్ముతున్నానయ్యా, నా జీవితం ఆరంభంలోకి వచ్చింది. నిజమే, మునుపడి ఎన్నడూ లేనంతగా నేను దీవించబడబోతున్నాను. మునుపడి ఎన్నడూ లేనంతగా నేను ఆస్వాదించబడబోతున్నాను. మునుపడి ఎన్నడూ లేనంతగా నేను ఆత్మను పొందుకోబోతున్నాను. మునుపడి ఎన్నడూ లేనంతగా నేను పరిచర్య చేయబోతూ ఉన్నాను. మునుపడి ఎన్నడూ లేనంతగా నీ కొరకు నేను బ్రతకబోతున్నాను. నీ కొరకు ప్రార్థించబోతున్నాను. నిన్ను స్తుతించబోతున్నాను. నిన్ను గణపరచబోతున్నాను. నిన్ను మహిమపరచబోతూ ఉన్నాను. నిజమే, ఈ రాత్రి నుంచి నా జీవితాన్ని మలుపు తిప్పబోతున్నావు. నిజమే, ఈ రాత్రి నుంచి నా స్థితిగతులు మార్చబోతూ ఉన్నావు. నిజమే, నా సంఘ సరిహద్దులు విశాలపరచబోతూ ఉన్నావు. నిజమే, నా యొక్క స్థితిగతులను ఈ రాత్రి మార్చబోతూ ఉన్నావు. హల్లెలూయా అని నువ్వు కనుక ప్రార్థించగలిగితే సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడు. సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబాన్ని దర్శించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నిజమే ప్రభా, ఈ లైవ్ని చూస్తున్నవారు, చూడబోతున్నవారు ఈ రాత్రి బ్లెస్ కావాలా, ఈ రాత్రి పురుకొల్పబడాలా, ఈ రాత్రి బలపరచబడాలా, ఈ రాత్రి తండ్రి వారి యొక్క కట్లు తెగిపోవాలా, ఈ రాత్రి వాళ్ళకున్న రోగాలు మట్టుమాయం కావాలా, ఈ రాత్రి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు కూలిపోవాలి ఈ రాత్రి. హల్లెలూయా. అటువంటి ప్రసన్నత, అటువంటి శక్తి, అటువంటి బలము ఈ లైవ్ చూస్తున్న వారందరి మీదకి వెళ్ళునుగాక. వినగల చెవులను, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి. ఈ రాత్రి నీ మాటలు ధ్యానించుకోబోతుండగా ఆత్మతో నన్ను నింపండి ప్రభువా. నీ బిడ్డలకు కావలసిన మాటలు, నీ బిడ్డలకు కావలసిన వర్తమానము, నీ బిడ్డలకు కావలసినటువంటి అయ్యా నీ యొక్క మాటలను అందించి బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క వాక్కును మనం జాగ్రత్తగా వినబోతూ ఉన్నాం. నిజమే, నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి ఆయన అంటున్నాడు, నీ ప్రతికూల పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. నీవు ఆ ఒక్కటి చేయగలిగితే నీ ప్రతికూల పరిస్థితులు మార్చబడతాయి. ఏ ప్రతికూల పరిస్థితిలో ఉండి లైవ్ చూస్తున్నావేమో నువ్వు, నీ జీవితం అంతా కూడా ముగింపులోకి వచ్చి ఉండొచ్చు, కానీ ప్రభు అంటాడు నీవు ఆరంభములోకి ఈ రాత్రి రాబోతున్నావు అన్న సంగతి పరిశుద్ధాత్మ దేవునికి చెప్తూ. నీ పక్క మనుషుల మాటలు కాదు, దురాత్మ అటువంటి అపవాది మాట కాదు, నిన్ను పుట్టించిన దేవుడి మాటను విను. ఈ రాత్రి నూతనమైనటువంటి జీవితాల్లోకి నిన్ను ప్రభు నడిపించున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఆరంభించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ నూతనమైన జీవితంలో ఇక నీవు ప్రభువుని మహిమపరచడమే ఉంటుంది. కనుక ఆ ఒక్కటి నువ్వు చేస్తే, ఈనాటి మన అంశం ఏంటంటే ఆ ఒక్కటి నువ్వు చేస్తే నీ ప్రతికూల పరిస్థితులు మార్చబడతాయి. ఈ రాత్రి ఎందుకు దేవుడు నిన్ను ఆహ్వానించినాడు ఈ లైవ్లో కంటే నీ ప్రతికూల పరిస్థితులను మార్చడానికండి పక్క. హల్లెలూయా.
ఈ రాత్రి నేను ప్రవచిస్తున్నాను. ఈ లైవ్ ఎందరైతే చూస్తూ ఉన్నారో ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నావో ఆ ప్రతికూల పరిస్థితుల గుండా నువ్వు ఇక వెళ్ళవు. ఆ ప్రతికూల పరిస్థితులు మార్చబడతాయి. ఈ నమ్మకంతో నీ వాక్యమును దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఈ కార్యాన్ని చేస్తాడు. మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే ఆ 7వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నారు. వీళ్ళు ఏ పరిస్థితులు గుండా అండి? ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నారు. వీళ్ళంతా వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉందంటే, భయంగా ఉన్నారు. ఏ రోజు ఏం జరుగుద్దో తెలియని స్థితిలో ఉన్నారు. ఎలా బ్రతకాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. రేపు ఏమైపోద్దో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. అటువంటి ప్రతికూల పరిస్థితులలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు దేవుడు సమూయేలును లేవనెత్తి సమూయేలు ద్వారా ఆ ఇజ్రాయేల్ ప్రజలతో ఏమంటున్నాడంటే, మీరు చూడండి 2వ వాక్కులో ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము అంతా కూడా మీరు చదవండి, రాసుకొని తర్వాత మీరు చదవండి. ఇప్పుడు చదవటానికి టైం లేదు కాబట్టి చదవట్లేదు. అక్కడ ఉంటుంది ఏమనంటే, సమూయేలు ఇజ్రాయేల్ ప్రజలతో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలారా, మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పూర్ణ హృదయముతో దేవుడి వైపు మళ్ళాలి. ఒకటి, అంత మాత్రమే కాదు, కానీ మీ దగ్గర ఉన్నటువంటి అష్టారోతు దేవతలు ఆ విగ్రహాలన్నిటిని తీసివేసి పట్టుదల కలిగి ప్రభువుని సేవించగలిగితే ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని నేను కాపాడతాను. ఫిలిష్తీయుల చేతిలో నుంచి మీరు విడిపించబడతారు. హల్లెలూయా అని చెప్పగానే దానికి లోబడి ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేసినారంటే, వారిలో ఉన్నటువంటి దేవతలను ఆ విగ్రహాలను దేవుడికి అయిష్టమైనవన్నీ తీసేసి పట్టుదల కలిగి పూర్ణ హృదయముతో దేవుని వెతకటానికి వారందరూ సిద్ధమైపోయి అన్ని తీసివేసేసి దేవుడి యొద్దకు వచ్చి అందరూ ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఉండి మొరపెడుతున్నారు. అందరూ ఏకస్వరముతో మొరపెడుతూ ఉండగా దేవుడికి అయిష్టమైన వాటిని తీసివేసి ఎప్పుడైతే ఒక సమూహంగా చేరి వారు ఆరాధిస్తూ ఉన్నారో ఆ సంగతట ఫిలిష్తీయులు విన్నారట. ఫిలిష్తీయులకు వినపడింది ఆ సంగతి. ఎవరి ఫిలిష్తీయులు అంటే, ఇజ్రాయేల్ పక్షమున పోరాడుతున్నటువంటి వారి శత్రువులు. ఇజ్రాయేల్ ప్రజలను నిద్రపోనీయకుండా, ఇజ్రాయేల్ ప్రజలను ఒక దగ్గర ప్రశాంతంగా ఉండనీయకుండా భయోందోళనకి గురి చేసినటువంటి ఫిలిష్తీయులు వీరందరూ ఒక చోట చేరారన్న సంగతి విని భయపడుతున్నారు. వాళ్ళు విన్నారట. వాళ్ళు ఈ రాత్రి ప్రియ సహోదరుడా, వారు వినిన తర్వాత ఏం జరిగిందంటే, వారందరూ ఫిలిష్తీయులందరూ ఇజ్రాయేల్ మీదకు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ భయపడి సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మేము ఈ యుద్ధంలో గెలిచేంత వరకు, ఈ పోరాటం అయిపోయేంత వరకు మా కొరకు ప్రార్థన చేస్తూనే ఉండు, ప్రార్థన మానకాకు. హల్లెలూయా. ప్రార్థన మానద్దయ్యా, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండని చెప్పినప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు దేవుడు వారి మధ్యలో పెద్ద ఉరుములను మెరుపులను మెరిపించి పెద్ద ఉరుములను ఉరిపించి వారందరినట తారుమారు చేసి ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడట. దేవుడికి స్తోత్రము కలుగునుగాక. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నీవు ప్రార్థన చేయకముందు నీ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయేమో, నీవు ఆ ఒక్కటి అనగా దేవుణ్ణి స్తుతించటము, దేవుణ్ణి ప్రార్థించటము. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ శ్రమల్లో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, నీవు ఏ అప్పుల్లో కూరుకుపోయి ఉన్నా సరే, నీవు గనుక ప్రార్థన చేయగలిగితే, ఇంతకాలము శత్రువులు ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ ప్రజలు తరిమినారు. అయితే దేవుడు కలుగు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిలిష్తీయులను ఇజ్రాయేల్ ప్రజలు తరుముతున్నారు. హల్లెలూయా. ఇంతకాలం ఈ వాక్యం ఎనగబోతుండగా ఇంతకు ముందుకు దాకా నీ జీవితం అంతా కూడా తరంబడుతుంది. ఈ రోజున అప్పులతో తరంబడుతున్నావు, రోగాలతో తరంబడుతున్నావు, ఆర్థిక ఇబ్బందులతో తరమబడుతున్నావు, అనారోగ్య సమస్యలతో తరమబడుతున్నావు, దురాత్మ శక్తులతో నీవు తరమబడుతున్నావు, మాంత్రిక శక్తులతో తరమబడుతున్నావు. భయంకరమైనటువంటి శక్తులు నిన్ను తరుముతున్నాయి. అపవాది నిన్ను తరుముతూ ఉంటే
నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు, నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. నీ జీవితంలో అనుకున్నవన్నీ కోల్పోతూ వచ్చావు. అయితే ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటో తెలుసా? ఇంతకాలము నిన్ను తరిమిన వాటిని నువ్వు ఈ రాత్రి తరమబోతున్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంతకాలం నువ్వు ఏవైతే తరిమినాయో, ఇంతకాలం ఏవైతే నిన్ను తరిమినాయో, ఈ రాత్రి ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దానిని నువ్వు తరమిట్టట్టుగా దేవుడు నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. ఆయన సన్నిధి నీకు తోడై ఉండబోతూ ఉన్నది. నీ ప్రతికూల పరిస్థితులలో ఎవరు నీతో నిలబడతారో లేదో నాకు తెలియదు, కానీ సర్వోన్నతమైన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు ప్రతికూల పరిస్థితులలో నీతో నిలబడతాడు, నీ పక్షాన నిలబడతాడు. నీవు కృంగిన వేళల్లో, నీవు బలహీనపడిన వేళల్లో ఆయన నిలబడతాడు. అందుకే వారు తారుమారు చేయబడ్డారు. ఈ రాత్రి నువ్వు నమ్ముతున్నావా? నీ పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి. దేవుడికి స్తోత్రం. నీ పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి. హల్లెలూయా. నీ పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అప్పుల్లో ఉంటే ఈరోజు తారుమారు ఎలా అవుతున్నట్టే అప్పిచ్చేవాడిగా మారబోతున్నావు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ నువ్వు నిరుద్యోగం అయితే ఉద్యోగం కలిగిన వ్యక్తిగా మారబోతున్నావు. ఒకవేళ నీకు గర్భం లేకుండా ఉంటే నువ్వు సంతానమును కలిగిన బిడ్డగా నువ్వు ఉండబోతూ ఉన్నావు. హల్లెలూయా. తారుమారు అంటే ఉన్నది లేనట్టుగా, హల్లెలూయా, ఉన్నది లేనట్టుగా చేయగలిగిన సమర్థుడు ఈ లైవ్లో నుంచి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్న వాటిని లేనట్టుగా చేసి నిన్ను నిలబెట్టగలిగిన సమర్థుడు ఈ రాత్రి లైవ్ ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే తారుమారు చేసినాడట. మీరు చూస్తే అక్కడ ఉంటుంది, తారుమారు చేసేసి ఒక్కొక్కరిని చేసేసి అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల మీద గెలుస్తూ ఉన్నారట. గెలవటమే కాదండి, అక్కడ మీరు చూస్తే గెలవటమే కాదు, ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు వారిని తరుముతూ ఉంటే ఫిలిస్తీన్లనట దేవుడు అణిసివేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వారు దేవుడి సన్నిధికి వచ్చారో, వారు అయిష్టమైనవన్నీ తీసివేసుకొని అయిష్టమైనటువంటి పక్కకి నెట్టేసి ప్రభు చెంతకు ఎప్పుడైతే చేరినారో, ప్రభు ఎద్దుకు ఎప్పుడైతే వచ్చినారో, ఎప్పుడైతే వారు ఆరాధించడం స్టార్ట్ చేసినారో, ఎప్పుడైతే వారు స్తుతించడం స్టార్ట్ చేసినారో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో కూర్చొని మోకరించి, అయ్యా నీవే మా దిక్కు, అయ్యా నీవే మమ్మల్ని కాపాడువాడము, నీవు తప్ప మాకు ఎవరు లేరని దేవుడి మీద ఎప్పుడైతే ఆనుకున్నారో, ఎప్పుడైతే ఆధారపడ్డారో, వెంటనే దేవుడు ద్వారాలు తెరిచి వారి జీవితంలోకి ఆయన ఎంటర్ అవి వారి జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను మార్చటం మనం చూస్తా ఉన్నాం. ప్రతికూల పరిస్థితులు మారిపోవటం మనం చూస్తా ఉన్నాం. ఎలా మారుతున్నాయంటే ఆ శత్రువులకు నిద్ర లేకుండా చేసినాడు, వారిని అణిసివేస్తున్నాడండి. హల్లెలూయా. అణిసివేయటమే కాదు, అణిసివేసి ఇజ్రాయేలు యొక్క సరిహద్దులకి, వారి యొక్క గృహాల సరిహద్దుల్లో కూడా రాకుండా ఆగిపోయారట. అంత మాత్రమే కాదు, ఆ రోజు మొదలుకొని యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉందంట. దేవుడికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పు. ఎవరికి విరోధంగా ఉందో తెలుసా బిడ్డ? ఇజ్రాయేల్ ప్రజలను నిద్రపోనీయకుండా, ఇజ్రాయేల్ ప్రజలను ప్రశాంతంగా ఉండనీయకుండా, ఇజ్రాయేల్ ప్రజలు ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టివేసినటువంటి వారికి విరోధంగా ఉన్నది దేవుని హస్తము. ఈ రాత్రి వాక్యం ఇట్టున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు హస్తము నీ విరోధులకి విరోధంగా ఉండబోతుంది. దేవుడి హస్తము నీకు విరోధంగా పనిచేస్తున్న మాంత్రిక శక్తులకు విరోధంగా ఉండబోతుంది. దేవుని హస్తము నీకు విరోధంగా పనిచేస్తున్నటువంటి నీ కుటుంబ సమస్యలకు విరోధంగా ఉండబోతూ ఉన్నది. అందుకే దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడుంటాడండి? నీకు విరోధి ఈ భూమి మీద దేవుడు నీ పక్షాన ఉండగా, నేను రాసిస్తాను కావాలంటే, ఆయన నీతో ఉన్నాడంటే నీకు ఎవడు విరోధి ఉండలేడో. ఆమేన్. నా జీవితంలో నేను చూశాను, నా జీవితాలలో ఎంతోమంది మాకు విరోధులుగా అవుతూ ఉన్నారు, కానీ మాకు మాత్రము ఎవడు విరోధి లేడండి. ఎందుకో తెలుసా? దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? అపవాది మనకి విరోధులను క్రియేట్ చేస్తుంది, కానీ దేవుడు మనల్ని నిత్యము కాపాడుతూ ఉంటాడు. అందుకే ఈ రాత్రి ఈ వాక్యం ఇటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి హస్తము నీకు విరోధులతో ఉండబోతుంది. ఆయన హస్తము నీకు విరోధంగా ఏదైతే ఉందో దానికి విరోధంగా పనిచేయబోతుంది. దేవునికి స్తోత్రం. అందుకని అన్నాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము ఏం కాదు, వర్ధిల్లదు. ఈ మాట తెలుసు నీకు, కానీ అపవాది ఏ బాణం వేస్తుందో, అపవాది ఏం చేస్తాడో, వాడు నన్ను, నా కుటుంబాన్ని ఏం చేస్తాడో, నా భర్తను ఏం చేస్తాడో, నా కుమార్తెను ఏం చేస్తాడో, నా కుమారుని ఏం చేస్తాడో, నా సంఘాన్ని ఏం చేస్తాడో, ఇదే టెన్షన్ మనకి. ఎంతకాలం ఈ భయపడతావు ప్రియ సహోదరి సహోదరుడా?
ప్రియ క్రైస్తవుడా, ప్రియ విశ్వాసి, ప్రియ సేవకుడా, ఈ రాత్రి వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, నీకు విరోధంగా ఉన్న వారికి దేవుడు విరోధంగా ఉండబోతుంది. హల్లెలూయా. ఆయన చేతిని ఆపగలిగిన దమ్ము ఎవరికి ఉందండి ఈ భూమి మీద? అటువంటి దేవుడు నీకు తోడై ఉండగా, అటువంటి దేవుని హస్తము నీకు తోడై ఉండగా, అటువంటి దేవుని హస్తము నీకు విరోధులకు తోడై ఉండగా, నీ విరోధులకు విరోధంగా ఉండగా, నీకు ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినా అది మార్చబడద్దు, అంతే. హల్లెలూయా. నీ ప్రతికూల పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు అని రుజువుపరచడానికి, దేవుడు నిన్ను చూస్తున్నాడు అని రుజువుపరచడానికి. అందుకే నీకు శ్రమలు, అందుకే నీకు కష్టాలు. ఆపద కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు అంట దేవుడు. ఆపద కాలము, ఒక కాలం ఉంటుంది. ఈరోజు ఎండాకాలంలో మనం ఉన్నాం, సమ్మర్లో ఉన్నాం మనం. ఖచ్చితంగా వర్షాకాలము ఖచ్చితంగా వస్తుంది. వర్షాకాలం తర్వాత చలికాలం ఖచ్చితంగా వస్తుంది. కాలం అనేది మారుద్ది. నీ యొక్క శ్రమలు కూడా అంతే. నీవు ఇప్పుడు ఇబ్బందుల కాలంలో ఉన్నావా, అప్పుల కాలంలో ఉన్నావా, రోగాల కాలంలో ఉన్నావా, కరువు కాలంలో ఉన్నావా, నువ్వు ఏ కాలంలో ఉన్నావు? ఇజ్రాయేల్ ప్రజలు ఆ రోజున ఫిలిస్తీన్లను చూసి గడగడ వణికిపోతూ ఉన్నారు. వాళ్ళకున్న ప్రతికూల పరిస్థితులు. ఈరోజు ప్రపంచమంతా కరోనాకు భయపడ్డట్టు ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్లకు భయపడుతున్నారు. కానీ దేవుడు వారి ప్రతికూల పరిస్థితులు మార్చాడా లేదా? ఈ రాత్రి నీ ప్రతికూల పరిస్థితులు ఎందుకు మార్చడు ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి? ఎందుకు నువ్వు అనుకుంటున్నావు? ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు? ప్రతికూల పరిస్థితుల్లో ఎందుకు దేవుని స్తుతించలేకపోతున్నావు? ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతున్నావు? నేను ఒక వ్యక్తి సాక్ష్యం విన్నానండి. ఆ వ్యక్తి పేరు మాటో. యవ్వనస్తుడు, టీనేజ్ బాయ్, యవ్వనస్తుడు, చిన్న వయసులో ప్రభువుని నమ్ముకొని దేవుడిచ్చిన తలాంతులను బట్టి చక్కని పాటలు రాయటం స్టార్ట్ చేసినాడు. ఆ వయసులోనే దాదాపు 3000 సాంగ్స్ని అతను రాశాడట సొంతగా. ఎప్పుడు అతను సాంగ్స్ రాశాడో తెలుసా? టీనేజ్లోనే భయంకరమైనటువంటి అనారోగ్య సమస్య ఉంది అతనికి, డయాలసిస్. అంతేకాదు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు అతను. ప్రతిరోజు డే బై డే అతను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అతి భయంకరమైనటువంటి అనారోగ్య సమస్య, ఎటు చూసినా ప్రతికూల పరిస్థితే. కానీ ఆ ప్రతికూల పరిస్థితులలో ఇంత భయంకరమైన అనారోగ్యాన్ని కూడా అతను కలిగి ఉన్నా అతడు ఒక పెన్ను పేపర్ని తీసుకొని ఆ టైంలో చక్కగా, దేవా నాకు ఈ యొక్క జీవితాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ రాస్తున్నాడు ఆయన. ఆ టైంలో ఒకవేళ నీవే పాట రాస్తే ఎలా రాస్తావండి? నాకే ఎందుకు వచ్చినాయి బాధలు, నాకే ఎందుకు వచ్చినాయి సమస్యలు, నాకే ఎందుకు వచ్చినాయి ఈ కష్టాలని? నీ పాటలు ఎలా ఉంటాయి అంటే కొన్ని వందల విశ్వాసాలని దెబ్బతీసేలాగా ఉంటాయి. కొన్ని వందల మంది విశ్వాసాలు పోతాయిగా ఆ పాటలు వింటూ ఉంటే. కానీ ఆ వ్యక్తి రాస్తూ ఉన్నాడు, ప్రభువా నా లైఫ్ని నువ్వు చెక్కావు, నాకు నిత్య జీవాన్ని ఇస్తున్నావు, నాకంతే చాలు, థ్యాంక్స్ గివింగ్. అంత అనారోగ్య సమస్యలు, ప్రతిరోజు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అతడు ఒంటికట ఎప్పుడు తీలేక, ఎప్పుడు ఎదుగుట తన బాడీలో అతను ఇంజక్షన్ వేయాల్సిన అన్నీ కూడా ఉంచేసేవాళ్ళట. అలాగా రోజు ఎట్లా వాడాలి కాబట్టి అంత భయంకరమైన అనారోగ్యంలో దేవుడికి థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నాడట. దేవానికి స్తోత్రాలయ్యా, ఈ లైఫ్ ఇచ్చినందుకు వందనాలు, నిత్య జీవాన్ని నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఉన్న పరిస్థితి నేను చూడట్లేదయ్యా, రేపు నిత్య రాజ్యంలో నేను ఎలా ఉండబోతున్నానో చూస్తున్నాను. హల్లెలూయా. చూడండి ఎంత దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రతికూల పరిస్థితులు, నేను అది విన్నాను. అమెరికా దేశంలో ఈ వ్యక్తి ఉన్నాడు. అతడు రాసిన పాటలను చూసి, అతడు ఆ స్థితిలో కూడా దేవుణ్ణి ఆరాధించడం చూసి అమెరికా అధ్యక్షుడే ఆ వ్యక్తిని పిలిచి అతన్ని కలిశాడట. అమెరికా అధ్యక్షుడే. నేను విన్నప్పుడు ఈ సాక్ష్యం చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు కనుక దేవుని ఆరాధిస్తే, కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుని ఆరాధిస్తే, ఇబ్బందులు కాలంలో ఉన్నప్పుడు దేవుని స్తుతించితే ఖచ్చితంగా దేవుడు పెద్ద పెద్ద వాళ్ళని కదిలించి నీ యొద్దకు నడిపిస్తాడు. ఆ వ్యక్తి యొద్దకు ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుడు
ఉండి ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చినాడు. ఒక వ్యక్తి గురించి ఒక సాక్ష్యాన్ని ఎరుగుదును. ఆ వ్యక్తి ఒకనొక ప్రాంతంలో తోపుడు బండి అనగా చక్రాలు 4 చక్రాలు ఉంటాయి చూడండి, చెక్క బండి అంటారు చూడండి. ఆ బండి మీద కొంత ఫ్రూట్స్ని పెట్టుకొని అమ్ముకుంటూ ఉండేవాడట. అతడికి ఒక అడ్డా తయారైందట. ఆ అడ్డా పెట్టుకున్నటువంటి ఆ స్థలము దగ్గర, ఆ స్థలం పక్కనే రాను రాను ఒక బిల్డింగ్ కట్టారట. ఆ బిల్డింగ్ కింద షట్టర్లు వేయటంను బట్టి ఎవరో అతనికి తెలియని వ్యక్తులు ఆ రెంట్కి రావటంను బట్టి వారందరూ ఏం చేస్తున్నారంటే, ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడ అమ్మటానికి వీల్లేదు. అతడు ఎన్నో సంవత్సరాల నుంచి అమ్ముకుంటూ ఉన్నాడు అక్కడ. ఆ వ్యక్తితో అంటున్నారు వీళ్ళు, ఇక్కడ నువ్వు ఇక్కడి నుంచి ఈ బండి ఇక్కడ పెట్టడానికి వీల్లేదు, మరొక స్థలానికి వెళ్ళు అని చెబుతూ ఉంటే అతడు చాలా నిరుత్సాహానికి లోనైనాడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ బిజినెస్ చేస్తున్నాడట. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాడు ఆయన. అలా 2 సార్లు చెప్పి 3 సార్లు చెప్పి 4 సార్లు అంటున్నారట, ఈసారి కానీ మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ కానీ పెడితే నీ చక్రాలన్నీ విరగొట్టేస్తాం, నీ బండి అంతా విరగొట్టేస్తానన్నాడట. ఇతడికి భయం వేసేసింది. వాళ్ళు చూస్తేమో పెద్ద పెద్ద వాళ్ళు. అతనికి భయం వేసి చిన్నగా తన బండిని ముందుకు తీసుకువెళ్ళి మరొక స్థలంలో పెట్టుకొని దేవుడికి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడట. ప్రియ సహోదరుడా, ప్రభువుకి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడట. మరపెడుతున్నాడట, ప్రభువా నాకు అడ్డ కావాలని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అడ్డ కావాలని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతికూల పరిస్థితుల్లో కృంగిపోలేదండి ఆ వ్యక్తి. ప్రతికూల పరిస్థితులు వచ్చాయి కదా, ప్రతికూలంలో నేనున్నాను కదా, ఇక నా జీవితంలో ఎక్కడికక్కడికి వెళ్ళిపోదాం అనుకోలేదు ఆ వ్యక్తి. ఇక్కడే నేను ఉండాలి ప్రభువా, నేను నిన్ను నమ్మిన వ్యక్తిని, నేను నిన్ను ఆరాధిస్తున్న వ్యక్తిని, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టుకున్న వ్యక్తిని, నీవు ఎలాగైనా అద్భుతం చేస్తావని అతడు మొండి పట్టుబట్టి ప్రతికూల పరిస్థితులలో ఎప్పుడు సమయం దొరికితేప్పుడు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడట. దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎప్పుడు సమయం దొరికితేప్పుడు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఏ మాత్రము కృంగిపోవట్లేదు, ఏ మాత్రము డిసప్పాయింట్ అవ్వట్లేదు, ఏ మాత్రము కూడా అతడు ఎక్కడ కూడా నిరాశకు లోను కాలేదు. ఎక్కడ కూడా అతను అపవాదికి చోటు ఇవ్వకుండా స్తుతిస్తూ ఉండగా కొన్ని రోజులు గడిచినాయి, కొన్ని దినాలు గడిచినాయి. ఆ తర్వాత ఆ యొక్క బిల్డింగు అమ్మటానికి పెట్టినప్పుడు, అమ్మటానికి పెట్టిన ఆ సమయంలోనే అతడికి ఎప్పటి నుంచో ల్యాండ్ రావాలట. ఒక ల్యాండు కేసుల్లో ఉంది వాళ్ళ ఫాదర్ కాడి నుంచి. ఆ కేసులో ఉన్నటువంటి ల్యాండు ఎప్పుడైతే ఇతడు అడ్డా ఉన్న బిల్డింగ్కి హౌస్ ఫర్ సేల్, దీన్ని అమ్ముతాము అని ఎప్పుడైతే అది పెట్టినారో అదే టైంలో దేవుడు అంటే ఎప్పుడో పెండింగ్లో ఉన్నటువంటి తన తండ్రి ఆస్తి అతనికి రావటం జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దాన్ని ఎలాగైనా దీన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అడ్డనడిగితే దేవుడు ఆ ద్వారాన్ని తెరిచి ఆ యొక్క భూమిని కొంత భూమిని అమ్మి దానితో వచ్చిన డబ్బులు దాదాపు 30 లక్షలు కాస్ట్ అట. 30 లక్షలు తీసుకొచ్చి దేవుడు ఆ వ్యక్తి చేత ఆ బిల్డింగ్ను కొనేలా చేశాడండి. దేవునికి స్తోత్రం చెప్పు. ఇతడేమో అడ్డనడుగుతుంటే దేవుడు బిల్డింగే ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు అడ్డిస్తే చాలయ్యా, అక్కడ చిన్న షాపు పెట్టుకుంటానయ్యా అనుకుంటుంటే దేవుడు ఏం చేశాడు? ఆ బిల్డింగ్నే ఇచ్చాడండి. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితుల్లో కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు దేని గురించి ప్రార్థిస్తావో అది నీ జీవితంలో జరుగుద్ది. ప్రియ సహోదరుడా, ఈ వాక్యం ఇట్టున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు ఏ స్థితిలో ఉండి ఈ వాక్యం ఇట్టున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎక్కడైతే నీ జాబు పోయిందో, ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నువ్వు ధృవీకరించబడ్డావో, ఎక్కడైతే నువ్వు వెలివేయబడ్డావో, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, ఎవరైతే నిన్ను చూసి నవ్వుకుంటున్నారో అక్కడే నేను ఘనంగా నిలబడాలని ప్రార్థన చేయి. హల్లెలూయా. ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడండి. హైదరాబాద్ పట్టణంలో జిల్లలగూడ అనే ప్రాంతంలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట మా ఫాదర్ ఒక ల్యాండ్ కొని పెట్టాడు. ఆ ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నాం. చక్కగా లైఫ్ సెట్ అయిపోద్ది అనుకున్నాం. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత దానిపైన మందిరం వేసుకొని హాయిగా ఉండొచ్చు అనుకున్నాం. కానీ అప్పుడే నా జీవితంలో ప్రతికూల పరిస్థితులు స్టార్ట్ అయినాయి. భయంకరమైన ఒత్తిళ్ళు, మా యొక్క బ్రదర్ నుంచి, మా తండ్రి నుంచి భయంకరమైన ఒత్తిళ్ళు. ఏంటో తెలుసా, అమ్మిటుండి కష్టపడి కట్టుకున్నానండి ఇల్లుని. నేనే వాటర్ కొట్టుకుంటూ, టైం ఉన్నప్పుడల్లా నేనే పని చేసుకుంటూ, ఎంతో
ఎంతో ఇష్టంగా కట్టుకున్నాను. మంచి మంచి ప్లాన్తో నేనే ఉండాలి కదని, ఈ రూమ్ ఇలా ఉండాలి, ఇక్కడ ఉండాలని చాలా ప్లాన్డ్గా కట్టుకున్నాను. కానీ కొద్ది రోజులకే భయంకరమైన ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి. ఏంటో ప్రతికూల పరిస్థితులు అంటే, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇంట్లో నువ్వు ఉండటానికి వీల్లేదు, ఈ ల్యాండ్ని ఇంటిని మనం అమ్మబోతున్నాం. నిజంగా చాలా కలిసి వేసింది నా గుండెను. ఆ దినాల్లో ఆరంభ సేవలో ఉన్నాను. 10 లేక 15 మంది విశ్వాసుల్ని పెట్టుకొని ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. అంతవరకు సొంత ఇల్లు ఉంది, అంతవరకు నాకు సొంత గృహం ఉందని అందరికీ చెప్పుకున్నాను. ఇప్పుడేమో నా తల్లిదండ్రులు ఏమంటున్నారు, నీకు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఈ ఇంటిని హౌస్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టేశారు. ఈ ఇల్లు అమ్మబడునని బోర్డు పెట్టారు. చాలా వేదన కలిగిందండి. చాలా ప్రేమతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు, ప్రార్థన పూర్వకంగా కట్టిన ఇల్లు, ఆరంభం నుంచి ప్రార్థనతో కట్టిన ఇల్లు అలా పెట్టినప్పుడు కలిసి వేసింది నా గుండె. కూర్చొని నేను పాస్టమ్మ చాలా దినాలు ఏడ్చుకున్నాం. ఏంటి ప్రభా నీ చిత్తము, ఏంటి ప్రభా ఈ స్థితి అని అడిగినప్పుడు నా ప్రభు ఎప్పుడు మమ్మల్ని సమాధానకరంగా ఉంచినాడు. ఆ తర్వాత ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, కొన్నాడు. మేము ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. సో దాదాపు 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయాం రెంట్కి. ఏమాత్రం చింతపడలేదు, దిగులు పడలేదు. ప్రభు ఉన్నాడు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో నేను నిలబడాలి. ఇది నాకెందుకు వచ్చిందంటే, ఈ శోధన నాకెందుకు వచ్చిందంటే, ఈ శ్రమ నాకెందుకు వచ్చిందంటే, ఖచ్చితంగా దేవుడు నన్ను కనపరచడానికే, నన్ను లేవనెత్తడానికే అనుకున్నాను. వెళ్ళాము. ఆ రోజుల్లో కేవలం 5,000 రూపాయలు నా దగ్గర ఉంది. వెళ్ళాను. ఒక రూము, ఒక హౌస్ని రెంట్కి తీసుకున్నాము. అక్కడే ప్రార్థన, అలాగే మేముంటున్న గృహంలోనే ప్రార్థన పెట్టడం స్టార్ట్ చేసినాం. ప్రియ సహోదరుడా, ఆ ఇల్లు అమ్మినప్పుడు ఒక రూపాయి బిల్లు కూడా మేము అడగలేదు మా తండ్రి గారిని. ఛాలెంజ్గా, రోషము కలిగిన దేవుడిని బిడ్డలుగా వారిని ఒక రూపాయి అడగకుండా మేము, నాయన నీ మీద ఆధారపడాలా, పస్తానో ఉంటాం కానీ, తిండి లేకుండా పడుకుంటాం కానీ, వారి దగ్గర ఒక హెల్ప్ తీసుకోమయ్యా. ఎందుకో తెలుసా, రేపటి రోజున నేనిస్తే నేను సేవ చేసిన, నేనిస్తే బ్రతికినావు అంటారని నేను అనిపించుకోకూడదయ్యా. నీ నామానికి మహిమకరంగా బ్రతకాలని ఆ రోజుల్లో ఎంతో త్యాగపూరితంగా మేము బయటకు వచ్చి ముందుకు సాగుతున్న దినాలలో ముందుకు దేవుడు నడిపిస్తున్నాడు. ఆ ప్రతికూల పరిస్థితులు ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. నేను పాస్టర్ మా దేవుడు రోజు రోజుకి ఆ ప్రతికూల పరిస్థితులను మారుస్తూ వస్తున్నాడండి. దేవుడికి స్తోత్రం. దినదినము మారుస్తూ వచ్చాడు. ఆ ఇల్లు ఉన్న సంగతే మర్చిపోయామే మేము. ప్రభులో ఎదగటం స్టార్ట్ అయింది. దేవుడు ఆత్మలను ఇవ్వటం మాకు స్టార్ట్ అయింది. దేవుడు పరిచయను ఎక్స్టాబ్లిష్ చేస్తూ ఉన్నాడు. అనేక ప్రాంతాలకు తీసుకువెళ్తూ ఉన్నాడు. దేవుడు ఆత్మవరములతో నింపి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇక ఇంటి గురించే మర్చిపోయాము మేము. దేవుడు గొప్ప సేవనిచ్చిన తర్వాత, కొంత సేవను లేవనెత్తిన తర్వాత ప్రభు అంటున్నాడు, బిడ్డ నీ సమయం వచ్చింది, లేగు, నువ్వు అదే స్థలంలో నేను నిన్ను నిలబెట్టబోతున్నాను కుమారుడా, లెమ్మో అన్నాడు. లేచి మేము సాగాం ముందుకి. దేవుడు అద్భుత రీతిగా అదే కాలనీలో ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఫంక్షన్ హాల్ పేరు బృందావన్ ఫంక్షన్ హాల్. ఆ ఫంక్షన్ హాల్ని తీసుకొని దేవుడు అక్కడ ఆరాధన చేయడానికి దేవుడు మహాకార్యాన్ని, గొప్ప కార్యాన్ని దేవుడు చేసినాడు. దేవుడికి స్తోత్రం. ప్రతికూల పరిస్థితులు మనకు వస్తాయి ఖచ్చితంగా. కానీ ప్రతికూల పరిస్థితులు ఎప్పుడైతే నీవు ప్రభు మీద ఆనుకుంటావో ఖచ్చితంగా దేవుడు ఆదుకుంటాడండి. ఆనుకునే వారిని ఆదుకుంటాడు. ఈరోజు దాకా నువ్వు దేన్ని ఆనుకున్నావు? దేవుడిని నువ్వు ఆనుకుంటే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఆనుకుంటే దేవుడు ఆదుకుంటాడు. కనుక ఈ రాత్రి నువ్వు దేవుని ఆనుకో, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. అలాగే మనం చూసినట్లయితే, అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితేనండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు మీదకి 3 దేశాల రాజులండి. ఒక దేశం కాదు, 2 దేశాలు కాదు, 3 దేశాల రాజులు ఒకటేసారి ఏకమయ్యి అందరూ కలిసి యెహోషాపాతును చంపడానికి బయలుదేరినారు. ఆ వార్త యెహోషాపాతు చెవులో పడగానే యెహోషాపాతు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇతను కూడా రాజే కదా. వారిని ఎదుర్కోవటానికి యుద్ధ సూర్యుని తయారు చేయట్లేదు. వారిని ఎదుర్కోవటానికి ఆయన ఒక సైన్యాన్ని చేయట్లేదు. కానీ అతడు నేరుగా దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక మహా సైన్యమో అతని మీదకి వస్తున్న సంగతి విన్నాడు.
ముగ్గురు రాజులు కలిసి కట్టుగా నీ మీదకి వస్తున్నారని విన్నా కానీ ఏమాత్రమో బెదరకుండా జడియకుండా నా దేవుడికి వెళ్ళి నా బాధ చెప్పుకుంటాను, నా ప్రతికూల పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఈరోజు నా చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చుగాక, నా దేవుడు నా ప్రతికూల పరిస్థితులను మారుస్తాడు అని ఆయన నమ్మి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మోకరిస్తూ ఉండగా ఆ మోకరించి ఒక ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని తెలుసా? తండ్రి, వీరితో యుద్ధము చేటుకు నాకు శక్తి చాలదయ్యా, నాకు నీవే దిక్కయ్యా, నీవు తప్ప నాకు ఎవరు ఆధారం లేరు, కనుక నీ మీద నేను ఆధారపడి ఉన్నాను, నీవే నన్ను ఆదుకుంటావు, ఈ ప్రతికూల పరిస్థితులను నీవే మారుస్తావయ్యా, అందుకే నీ యొద్దకు వచ్చానయ్యా అని ప్రార్థన చేశాడండి యెహోషాపాతు. ప్రార్థన చేసినటువంటి కొన్ని గంటల కొంత సమయం తర్వాత ఆయనకు ఒక రిప్లై వస్తుంది. ఒక వ్యక్తి మీదకి ఆత్మదేవుడు వచ్చి ఏమంటున్నాడంటే, యెహోషాపాతు రాజా, నీ మీదకు వచ్చు ఆ మహాసైన్యమును చూసి భయపడగాకు, యుద్ధము నీది కాదు, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, ఈ యుద్ధము దేవుడే జరిగిస్తాడు యెహోషాపాతు అని చెప్పి నిజంగానే దేవుడు ఒక సైన్యాన్ని సిద్ధపరిచాడు. యెహోషాపాతు రాజా అందరూ బయలుదేరినారు. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోషాపాతు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే ప్రతికూల పరిస్థితిలో ఉన్నాడు. అనుకూల పరిస్థితిలో లేడు, ప్రతికూల పరిస్థితిలో ఉన్నాడు. ఈ ప్రతికూల పరిస్థితిలో ఏం చేసినాడంటే ఆయన ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. ఏం చేసినాడు? ప్రభు మీద ఆధారపడ్డాడు. ఏం చేసినాడు? ప్రభుని ఆనుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఆనుకున్నాడో, ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడ్డాడో, వెంటనే దేవుడు తన ఆత్మనిచ్చి ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? యుద్ధము నాదే, యుద్ధము నేను చేస్తాను, నువ్వు ముందుకు సాగు, నేను చెప్పినట్టు చెయ్యి, నీ ప్రతికూల పరిస్థితులను నేను మార్చబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఈ రాత్రి ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితి కూడా ఇలాగే ఉందా? నీ మీదకి భయంకరమైన మహాసైన్యాలు, గొప్ప సైన్యాలు నీ మీదకి వస్తున్నాయి. ఆ సైన్యం ఏదో కాదు బిడ్డ, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం, యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకున్నావు, చిన్న వయసులో తల్లిదండ్రులు పోగొట్టుకున్నావు, అర్థం కాని స్థితిలో ఉన్నావు, ఆదరణ లేదు నీకు, ఎవరితో ఏ బాధ చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నావు, ఎవరికి చెప్పుకోలేనటువంటి దిక్కు తోచని స్థితిలో ఉండి ఈ వాక్యం వింటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం అంతా కష్టాలే, నీ జీవితం అంతా నష్టాలే. నువ్వు పుట్టినప్పటి నుంచి, నీ ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు అనేక స్ట్రగుల్స్ని ఎదురుతూనే ఉన్నావు. వివాహానికి ముందు కష్టాలే, పెళ్ళి అయిన తర్వాత కష్టాలే, అన్ని భారాలు మోసుకుంటూ ముందుకు వెళుతూ ప్రతికూలమైన దిక్కు తోసని స్థితిలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. యెహోషాపాతు మీదకు వచ్చిన ఆ సైన్యముతో దేవుడు మాట్లాడినట్టుగా, యెహోషాపాతు తోడై ఉండి ప్రతికూల పరిస్థితులు మారుస్తూ ఉన్నట్టుగా ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ పరిస్థితులను నా దేవుడు మార్చబోతున్నాడు ఈ రాత్రి. ఆయన చెప్పినట్టుగా చేయమన్నప్పుడు అందరు పాటలు పాడుతూ స్తుతించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, వారి మీదకి వచ్చిన మా సైన్యాలు ఏం చేస్తున్నాయి? వారికి ఎదురుగా వస్తూ ఉన్నాయి, వీరు ఎదురుగా వస్తూ ఉన్నారు. ఆ యెహోషాపాతు చేతిలో కత్తి అయినను ఈట అయినను లేదు, వాళ్ళు అన్నీ సిద్ధపరచుకొని వస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? వారు చేసిన పని ఒక్కటేనండి, స్తుతించటం ఆరంభించారు. దేవుడికి స్తోత్రం చెప్పు. పాటలు పాడటం ఆరంభించారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలోకి ఏ సమస్య వస్తున్నా నువ్వు స్తుతించడం ఆరంభించు. నువ్వు పాటలు పాడు, గట్టిగా ప్రభుని గట్టిగా స్తుతించు. అర్ధరాత్రి నిద్ర పట్టట్లేదా? ప్రభుని స్తుతించు. అర్ధరాత్రి భయంకరమైన కలలు వస్తున్నాయా? ప్రభుని స్తుతించు. దురాత్మ శక్తులు నీ మీద వచ్చి తొక్కినట్టు నీ జీవితంలో అనేక సమస్యలు క్రియేట్ చేస్తున్నాయా? నువ్వు స్తుతించు. నువ్వు స్తుతిస్తూ ఉంటే ఏం జరిగిందంటే, యెహోషాపాతు తన సైన్యం అంతా కూడా స్తుతిస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? వారిలో వారికే పడనీయకుండా, వారిలో ఒకరినొకరిని వారే పొడుచుకొని చనిపోయిరి. హల్లెలూయా. వారిని వారే పొడుచుకొని చనిపోయేలాగా దేవుడు క్రియేట్ చేసినాడు. హల్లెలూయా. దేవుడు మారిస్తే ప్రతికూల పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? నీ ఇంట్లోకి వచ్చిన సమస్యలే కొట్టుకొని వస్తాయి. హల్లెలూయా. నీ విరోధులే గొడవలు పెట్టుకుంటారు, నీ విరోధులకే పడదు.
ఈరోజు నిన్ను తప్పుగా అర్థం చేసుకొని నిన్ను బ్లైండ్ చేయాలని, నిన్ను తప్పు నింద మోపాలని, నిన్ను చూసి ఎగతాళి చేసి నిన్ను పడదొయ్యాలని, నిన్ను ఎదగనీయకుండా చేయాలని, నిన్ను ముందుకు సాగనీయకుండా చేయాలని, నిన్ను ఆధ్యాత్మికంగా ఆర్థికంగా నిన్ను ఉండనీయకుండా ప్రతిరోజు ఏదో ఒక సమస్య క్రియేట్ చేసి నిన్ను ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో వారికే దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని ఒకరినొకరు వారే పొడుచుకొని హతమగునట్లు నీ యొద్ద నుంచి పారిపోయేలాగా దేవుడు చేయబోతున్నాడు. వారు ఎప్పుడైతే అలా స్టార్ట్ అయిందో ఒకరినొకరు చూసి పారిపోతున్నారట. దేవుడికి స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా. వారు పారిపోతున్నారు. నీ యొద్ద నిలబడకుండా ఈ రోజు నుంచి నిన్ను పోరాడుతూ నిన్ను బాధ పెడుతున్న శక్తులు నీ యొద్ద నుంచి పారిపోబోతున్నాయి. హల్లెలూయా. నువ్వు నిలబడి చూస్తూ ఉండంతే. యుద్ధము యెహోవాదే, నీ పక్షంలో యుద్ధము చేయవాడు, నిన్ను నిలబెట్టువాడు. నీకు విరోధుగా దేవుడు నిలబడబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వారందరట ఒకరినొకరు పొడుచుకొని కుప్పల తిప్పలుగా పడిపోయినారట. దేవునికి స్తోత్రం. ఈరోజు దాకా ఏ దురాత్మ సైన్యము నీ మీదకి వస్తుంది బిడ్డ? ఏ కోర్టు కేసులనే బాధతో నువ్వు బాధపడుతూ ఉన్నావు. నీ భర్తతో నువ్వు సరైనటువంటి జీవితాన్ని పంచుకోలేకపోతూ ఉన్నావు. నీ భర్త నీ మాట వినట్లేదు బిడ్డ. ఈ రాత్రి ప్రియ సహోదరి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రతికూల పరిస్థితులను మార్చగలిగిన దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు ప్రతికూల పరిస్థితులను మార్చినాడా లేదా? మరి నీవెందుకు నీ పరిస్థితులు ఎందుకు మార్చడు? నువ్వు స్తుతించు. ఈ ప్రతికూల పరిస్థితులను దేవుని మొరపెట్టు. మా జీవితంలో మేము అదే చేసామండి. ఒక రాత్రికి రాత్రి మేము ఈ స్థితిలోకి వచ్చేయలేదు. ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, తినడానికి తిండి లేని స్థితి, పడుకోవడానికి సరైనటువంటి స్థలం లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేక, చాలని భోజనం, ఎంత ఇబ్బందులు పడుకుంటూ వచ్చినాం. ఆ స్థితిలో కూడా ప్రభువా ఇది ఇచ్చినందుకు నాకు స్తోత్రాలయ్యా, ఇది ఇచ్చినందుకు నీకు వందనాలయ్య అని చెప్పుకుంటూ వచ్చినాం. కనుక ఆ ప్రతికూల పరిస్థితుల్లో మేము ఆరాధన చేశాం కాబట్టి, ఆ ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి మేము వెంబడించినాం కనుక, ఆ ప్రతికూల పరిస్థితులలో ఏ మనుష్యుని ఆనుకోక దేవుణ్ణి ఆనుకున్నాము కనుక దేవుడు నన్ను ఆదుకున్నాడండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆనుకోవలసిన వ్యక్తి ఎవరంటే నజరుడైన యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఎవరిని ఆనుకోవాలంటే నీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుని నువ్వు ఆనుకోవాలి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీవు ఆనుకోబోతున్నావు. ఈ లైవ్ చూస్తుండగా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతకాలము దేవుడికి దూరంగా ఉన్న నీవు దేవుడికి దగ్గరగా పోతున్నావు. ప్రార్థనకు దూరంగా ఉన్న నీవు ప్రార్థనకు దగ్గరగా పోతూ ఉన్నావు. మంచి ఆరాధనకు దూరంగా ఉన్న నీవు ఆరాధించే బిడ్డగా దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. వాక్యము చదవటానికి దూరంగా ఉన్న నీవు వాక్యము చదవబోతూ ఉన్నావు. దేవుడి కోసం ఒక మంచి జీవితాన్ని జీవించడానికి నువ్వు సిద్ధపడబోతూ ఉన్నావు. నీ బ్రతుకు ముగింపు అనుకుంటున్నావు. ఎస్ 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 దేవుడు ఆరంభం అంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి నాకు జ్ఞాపకం వస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి దేవుడి సేవకు డెడికేషన్ అయ్యి దేవుడి సేవ కోసం బ్రతకటానికి నిర్ణయించుకొని అనేక ప్రాంతాలు కాలినడకన ఓడ ప్రయాణాల ద్వారా తిరిగి సేవ చేసి అతడు ఫిలిప్పు అనే ఒక పట్టణానికి వచ్చినాడు. ఆ పట్టణానికి వచ్చి ఆ మార్గంలో కూడా వెళుతూ ఉండగా ఒక చిన్నది లేక బాలిక తనకి ఎదురుగా వచ్చి, ఆ బాలికలో ఉన్నటువంటి దురాత్మ అంటూ ఉంది. ఏమని తెలుసా? వీరు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు దేవుని సువార్త చెప్పడానికి వచ్చిన వారి వీళ్ళు అని దెయ్యము గుర్తుపట్టి గట్టి కేకలేస్తుందట. ఆ దెయ్యం పేరు పూతోను దెయ్యం అని రాయబడి ఉంది బైబిల్లో. ఈ సంగతి ఎక్కడ ఉంటుందంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి 24 వచ్చిన భాగాల్లో ఉంటుంది. యెహోషాపాతు గ్రంథం. ఇందాక యెహోషాపాతు ఎక్కడ ఉంటుందంటే 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. యెహోషాపాతు యొక్క స్టోరీ మనకు కనపడుతుంది. కనుక అక్కడ ఏం జరిగిందంటే అలా కొద్ది రోజులు జరుగుతూ వస్తుంది. ఆ యొక్క పౌలు అలాగే శీలలు ఇద్దరు పోతూ ఉంటే ఇది కేకలు పెడుతూ ఉంది, అరుస్తూ ఉంది. ఇలా జరుగుతుండగా ఒక రోజున వీరిద్దరూ కలిసి నజరుడైన యేసు నామములో ఇప్పుడే విడిచిపెట్టు పొమ్ము అని చెప్పగానే ఆ దురాత్మ అంట తక్షణమే అని రాయబడింది. అక్కడ వెంటనే వెళ్ళిపోయిందట వదిలి. ఒక విషయాన్ని మీకు చెప్పాలని నేను ప్రేరేపించబడుతున్నాను. ఒక దురాత్మ ఒక వ్యక్తిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు అనుకుంటున్నారు మీరు?
ఎక్కడికి వెళ్ళొద్దు అనుకుంటున్నారు? చాలామంది పాతాళానికి వెళ్ళిపోతుంది, చాలామంది నరకానికి వెళ్ళిపోద్ది అనుకుంటారు. కానీ దురాత్మ ఒక వ్యక్తిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తుందంటే తన యజమాని ఎద్దుకు వెళ్తుంది. ఎవరు తన యజమాని తెలుసా? అపవాది, లూసిఫర్. తన దగ్గరికి వెళ్ళి నిలబడగానే ఆ యొక్క యజమాని అంటాడు, ఎందుకు వచ్చినావు? అయ్యా, దేవుని యొక్క బిడ్డలను గద్దించినారు, ఆ బిడ్డలో ఉండని కూడా చేసినారు అనగానే, అయినా నువ్వెందుకు వచ్చినావు? మళ్ళీ వెళ్ళు. నిజమేనండి, ఆ పూతోని దెయ్యము ఆ సహోదరులో ఉండి ఆ సహోదరుని శోధించిందండి. ఆ బాలికను ఎంత బాధ పెట్టేదో. తద్వారా అంట వాళ్ళంతా యజమానులందరంట గొప్ప లాభాన్ని పొందుకునే వాళ్ళంట. ఆ యొక్క బాలిక మీద ఆధారపడి చాలామంది యజమానులు బ్రతుకుతూ ఉండేవాళ్ళట. ఆ సమయంలో ఈ బిడ్డలో నుంచి వెళ్ళిన దురాత్మ ఇప్పుడు తిరిగి ఎక్కడికి వచ్చిందంటే మళ్ళీ ఆ యజమానుల్లోకి వచ్చింది. ఆ యజమానుల్లోకి వచ్చి అప్పుడేమో ఆ బాలికను బాధ పెడుతుంది, ఇప్పుడు యజమానుల్లోకి వచ్చి పౌలును శీలలను బాధ పెడతా ఉంది. వెంటనే ఆ లాభాన్ని కోల్పోయినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరిని బాగా కర్రలతో కొట్టి, రాళ్ళతో కొట్టి, అలాగే చేతులకు కాళ్ళకు బొండాలేసి వారి ఇద్దరిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారండి. చెరసాల్లో వేసి వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా? వీళ్ళ బతుకు ఇంక అయిపోయింది, వీళ్ళు ఎవరికి సువార్త చెప్పరు, ఇక ఎవరికి చెప్పరో ఆ జైల్లోనే పడి ఉంటారు వీళ్ళు. ఈ జైల్లోనే కొన్ని సంవత్సరాలు ఉండిపోతారు, అక్కడే వాళ్ళ జీవితం అయిపోతుంది, అక్కడే వాళ్ళ జీవితం ముగిసిపోతుంది అనుకున్నారు యజమానులు. ముగింపు అనుకున్నారు యజమానులు. వారిని లోపలేసిన అపవాది కూడా ఏమనుకుందంటే, అబ్బా అయిపోయింది, ఇంతవరకు రాజ్య సువార్త చెప్తూ ఉండేవాళ్ళు దేవుడి గురించి తెగ చెప్తున్నారు, వీళ్ళు నిద్ర మంచం లేచిన కాడి నుంచి ఎప్పుడు దేవుడు 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 అని అందరిని మార్చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు జైల్లో వేసిన వీళ్ళని, వీళ్ళ జీవితం ముగించిపోయింది, ఇక ముగింపులోకి వచ్చిందని అపవాది అనుకుంటుంది. అపవాది యొక్క అనుచరులైన యజమానులు కూడా అనుకుంటున్నారు, అందరూ అనుకుంటూ ఉన్నారు. జైల్లోకి వెళ్ళిన వీళ్ళు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారంటే వీళ్ళు ప్రతికూల పరిస్థితిలో ఉన్నారండి. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితిలో ఉండి మధ్యరాత్రి వేళ, పగులు కాదండి, మధ్యరాత్రి వేళ అంత బాగున్నప్పుడు మనం మధ్యరాత్రి లేసి ప్రార్థన చేయమంటేనే చెయ్యం. కానీ వాళ్ళ చేతులకు, వాళ్ళ యొక్క కాళ్ళకు బొండములేసి కట్టిపడేసి వాళ్ళని ఏం చేశారంట? కాళ్ళకు బొండములేసి గాయాలు చేసి జైల్లో పడేస్తే మధ్యరాత్రి వేళ లేచి ఏం చేస్తున్నారు వీళ్ళు? స్తుతులతో పాటలు పాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే వారు కాళ్ళకు బండ వేశారు కానీ చేతులకి వేయలా. దేవునికి స్తోత్రం. చేతులతో చప్పట్లు కొట్టుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ భూకంపమును పంపి శరస్సాల యొక్క ప్రతి ద్వారాలన్నీ కూడా తెరవబడ్డాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రతికూల పరిస్థితిలో గనుక నీవు స్తుతిస్తే, ప్రతికూల పరిస్థితిలో గనుక నీవు ఆరాధిస్తే, ప్రతికూల పరిస్థితిలో గనుక నీవు దేవుని ఎదుట మోకరించి ప్రార్థించగలిగితే తర్వాత జరగబోయే విషయం ఏంటో తెలుసా? ముయ్యబడిన ప్రతి ద్వారాలు తెరవబడతాయి. దేవుడికి స్తోత్రం చెప్పు. ముయ్యబడిన ద్వారాలు ఏం చేయబడతాయి? తెరవబడతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ఇట్టున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రతికూల పరిస్థితుల్లో ద్వారాలను ముయ్యబడి ఈ వాక్యం ఇట్టున్నావా? ఏ ప్రయత్నం చేసిన విఫలమే, ఎంత ట్రై చేసిన విఫలమే, ముందుకు వెళ్ళట్లేదు నీ జీవితము. నువ్వు ఏది చేయాలనుకున్నా వెనక్కి వెళ్ళిపోతుంది. ఏ రూపంలో బయటపడాలనుకున్నా నువ్వు బయటకు రావట్లేదు. అక్కడే కుమిలిపోతున్నావు, అక్కడే కృంగిపోతున్నావు, అక్కడే ఏడుస్తున్నావు. ఏమి దిక్కు తోచని స్థితిలో ఉన్నావు. ఎందుకు బ్రతకాలి? చనిపోతే బాగుండు, ఆత్మహత్య చేసుకుంటే బాగుండు, నా జీవితం ఇంతటితో ముగించిపోతుందని కృంగిపోయి నానా రకాలైన ఆలోచనలు నీ మైండ్లో తిరుగుతూ ఈ వాక్యం ఇట్టున్నావా? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఆత్మహత్య చేసుకోవటానికి కాదు ఈ లైవ్లోకి దేవుడిని తీసుకొచ్చింది. ఈ రాత్రి నువ్వు కృంగిపోయి ఉంటానికి కాదు ఈ రాత్రి దేవుడు నిన్ను లైవ్లోకి తీసుకొచ్చింది. నిన్ను పురుకొల్పి, నిన్ను బలపరిచి, ఎక్కడ నువ్వు ఓడిపోయినావో, ఎక్కడ నువ్వు తలదించుకున్నావో, ఎక్కడ నువ్వు తునీకరించబడ్డావో, ఎక్కడ నువ్వు సిగ్గుపడ్డావో, అక్కడే దేవుడు నిన్ను లేవనెత్తడానికి, అక్కడే దేవుడు నిన్ను ఆస్వాదించడానికి, అక్కడే దేవుడు నిన్ను తలకు
మూల రాయిగా మార్చుట కొరకు దేవుడు ఈ రాత్రి ఈ లైవ్లోకి నేను తీసుకొచ్చినాడు. ఎస్ మైటీ లార్డ్, నేను ఈ రాత్రి ప్రవచించబోతున్నాను. లైవ్ చూడబోతున్న ప్రతి ఒక్కరి కోసం నేను ప్రవచించబోతూ ఉన్నాను. ఈ రాత్రి నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసా? ముగింపులోకి వచ్చినని వాళ్ళు అనుకున్నారు, కానీ దేవుడు మరల పౌలును శీలను ఆరంభంలోకి తీసుకొచ్చినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు అక్కడ చేసిన కార్యం ఏంటో తెలుసా? జైల్లో ఎవరికి సువార్త చెప్పారనుకుంటే జైలు అధికారే మార్చబడ్డాడు. జైలు అధికారి కుమారులు, జైలు అధికారి కోడళ్ళు, జైలు అధికారి కూతుర్లు, జైలు అధికారి అల్లుళ్ళు, వారి మనమళ్ళు మనమరాళ్ళు అందరూ ఒకటేసారి బాప్టిజం చేయబోతున్నారు. ఈ రాత్రి డోర్స్ ఓపెన్ కాబోతున్నాయి. నువ్వు డోర్ ఓపెన్ కాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు కొనాలని ఆశతో లైవ్ చూస్తున్నావా? ఇల్లు ద్వారము దేవుడు తెరవబోతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక ల్యాండ్ కొనుక్కోవాలని నువ్వు వెయిట్ చేస్తున్నావా? దేవుడు ఆ డోర్ను ఓపెన్ చేయబోతున్నాడు. నీ పిల్లలు మంచి కాలేజీలో సీట్ కోసం ఎదురు చూస్తున్నావా? దేవుడు ఆ డోర్ను ఓపెన్ చేయబోతూ ఉన్నాడు. సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నావా? దేవుడు సేవ అనే డోర్ని, సంఘం అనే డోర్ని, అదేవిధంగా తన యొక్క సంఘాన్ని కట్టైన డోర్ని ఓపెన్ చేయబోతున్నాడు ఈ రాత్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కలుగు చేయబోతున్న కార్యాలు ఉన్నతంగా ఉండబోతున్నాయి. దేవుడు ముగింపు అనుకున్నటువంటి పౌలు శీలలను దేవుడు ఆరంభంలోకి తీసుకొచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కూడా గొప్ప ఉద్యమం కదిలింది. వారు అపవాది అనుకున్న ఆలోచన, యజమానులు అనుకున్న ఆలోచనకి వ్యతిరేకంగా దేవుడు ఏం చేసినాడంటే ముగింపులో ఉన్నటువంటి వారిని దేవుడు ఆరంభములోకి తీసుకొచ్చినాడు. ఈ రాత్రి వాక్యం ఇట్టున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ముగింపులో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ముగింపులో ఉన్నావని నీ పక్కింటోళ్ళు అనుకుంటున్నారు. నువ్వు ముగింపులో ఉన్నావని నీ రక్త సంబంధాలు అనుకుంటున్నారు. నువ్వు ముగింపులో ఉన్నావని అపవాది కూడా అనుకుంటుంది. కానీ నీకు తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఈ రాత్రికి రాత్రి నిన్ను ఆరంభములోకి తీసుకురాబోతున్నాడు. ఈ రాత్రికి రాత్రే నీ జీవితం ఆరంభములోకి రాబోతున్నది. ఆ మునుపటి ఆశ, ఆ మునుపటి తీవ్రత, ఆ మునుపటి ప్రార్థన జీవితము, ఆ మునుపటి ఆసక్తి, ఆ మునుపటి పట్టుదల దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. క్రీస్తులో బలంగా నిలబడబోతున్నావు. యేసు కొరకు ఏదైనా చేయాలన్న తపన, యేసు సువార్త ప్రకటించాలన్న తపన, ఆయన కోసము జీవించాలన్న తపన నీకు రాబోతూ ఉన్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను ప్రవచిస్తూ ఉండగా దేవుడు నీ మీదకి బలమైన శక్తిని నీ మీదకి పంపుతూ ఉంటాం నేను చూస్తూ ఉన్నాను. ఎస్, దేవుని యొక్క మహిమ నీ మీదకి దిగుతూ ఉంటాం నేను చూస్తున్నాను. దేవుని కృప నీ మీదకి దిగుతూ ఉంటాం నేను చూస్తూ ఉన్నాను. ఈ రాత్రే నీ స్థితిగతులు మారబోతున్నాయి. ఈ రాత్రే దేవుడు నీ ముగింపును ఆరంభంగా మార్చబోతున్నాడు. ఈ రాత్రే నీ మీదకి వస్తున్న సైన్యాలను కూల్చివేయబోతున్నాడు. ఈ రాత్రే నీ మీదకి వస్తున్నటువంటి ప్రతి అప్పుల సమస్యలను కొట్టివేయబోతున్నాడు. ఈ రాత్రి ఈ లైవ్లను వచ్చి ఉండగా, ఈ లైవ్ చూస్తుండగానే నీ రోగాలను దేవుడు గద్దించబోతున్నాడు. థ్యాంక్ యూ మైటీ లార్డ్. నీకున్న ప్రతికూల పరిస్థితులను అన్నిటిని మార్చగలిగిన రాత్రి నీతో మాట్లాడి ఉన్నాడు. దేవుడి వ్యాపారాలు కలిగి ఉండి నువ్వు ఆరాధిస్తే ఏం ప్రయోజనం? ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఆరాధన చేయి. ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేయి. ప్రతికూల పరిస్థితుల్లో దేవుని స్తుతించు. ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ఆనుకో. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు రెడీ? ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన చేయడానికి రెడీగా ఉన్నావా? ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టడానికి రెడీగా ఉన్నావా? దేవునికి స్తోత్రం. అయితే డోర్స్, ఏ డోర్ అయినా సరే తెరవబడబోతుంది. హల్లెలూయా. ద్వారములన్నీ తెరిచిన దేవుడు ఈరోజు నీ ద్వారాన్ని తెరవబోతూ ఉన్నాడు. ఏ విషయం కోసం ప్రార్థిస్తున్నావో ఆ ద్వారం తెరవబడబోతుంది. అభిషేకం కోసం అడుగుతున్నావా? అభిషేకమైన ద్వారం తెరవబడి దేవుడు విస్తారమైన అభిషేకం, కొదువలేని అభిషేకం, కొలత లేని అభిషేకం, మోయలేనంత అభిషేకం దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నా యొక్క వర్తమానాన్ని ముగించబోతూ ఉన్నాను. మీరందరూ ప్రతికూల పరిస్థితుల్లో ఉండి వాక్యాన్ని వింటున్నారేమో, కానీ ఇంతమందిని ప్రతికూల పరిస్థితుల్లో ఉండి మార్చిన దేవుడు, ఇజ్రాయేల్ ప్రజలు ప్రతికూల పరిస్థితులను మార్చిన దేవుడు, యెహోషాపాతు ప్రతికూల పరిస్థితులు మార్చిన దేవుడు, పౌలు శీలలు ప్రతికూల పరిస్థితులు మార్చిన దేవుడు, నా జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో మార్చిన దేవుడు ఈ రాత్రిని ప్రతికూల పరిస్థితుల్లో మార్చడా ఖచ్చితంగా మారుస్తాడు తమ్ముడు. 100% మారుస్తాడు. సమయం ఆసన్నమైంది. సమయం దగ్గర పడింది. దేవుడి కార్యాలు జరిగే సమయం ఆసన్నమైంది. ఈ లాక్డౌన్ తర్వాత మీరు చూస్తారు, కానీ విరిగిన రీతిలో సంఘాలలో ఉజ్జీవం రాబోతుంది. గొప్ప గొప్ప సభలు జరగబోతున్నాయి. తండోపతండాలుగా ప్రజలు రాబోతూ ఉన్నారు. ఇంతకుముందు ఇంటికి కుటుంబానికి ఒక్కరే వచ్చేవాళ్ళు చర్చికి. ఈ లాక్డౌన్ తర్వాత ఫ్యామిలీలుగా మందిరానికి రాబోతున్నాయి. కుటుంబాలుగా మందిరానికి రాబోతున్నాయి. ఇది
పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్ ఇది ప్రవచనం. నేను ప్రవచిస్తున్నాను. మందిరాలలో ఇంతకుముందు 50 మంది ఉన్న వాళ్ళు, వారి కుటుంబాలు అందరూ వస్తే మందిరం సరిపోదిక. దేవుడు అంతగా దీవించబోతున్నాడు. యెహోషువ కాలంలో వారు ముందుకు వెళుతుండగా ఇరుకో ప్రాంతంలో ఒక గోడలు వచ్చాయి, ప్రతికూల పరిస్థితులు. కానీ నా దేవుడు ఆ ప్రతికూల పరిస్థితులను ఏం చేసినాడు? అనుకూల పరిస్థితులుగా మార్చేసినాడు. ఆ ఇరుకు గోడలు కూల్చివేసినాడు. ఈ రాత్రి దేవుడు అదే చేయబోతున్నాడు నీ జీవితంలో. ప్రియ సహోదరి సహోదరుడా, నిబ్బరంగా ఉండు. నీ జీవితం ముగింపు కాదు, ఆరంభించబడింది. చెప్పు, నీ అపవాదికి చెప్పు, సాతానుకి చెప్పు, గట్టిగా చెప్పు, వినపడేలాగా. సాతానా, నా జీవితం అయిపోయిందని చెప్పావు కదా నాతోటి, నా చుట్టుపక్కల వాళ్ళతో చెప్పించావు కదా నీ బ్రతుకు అయిపోయిందని, నీ సేవ సంగతి అయిపోయింది, నీ సేవ పని అయిపోయింది, నీ యొక్క వ్యాపారం పని అయిపోయింది, నీ ఉద్యోగ పని అయిపోయిందని చెప్పావు కదా. అయితే జాగ్రత్తగా విను. ముగింపని నువ్వు అనుకుంటున్నావు, నా దేవుడు ఆరంభం అంటున్నాడు. నేను తిరిగి మరలా ఆరంభించబోతున్నాను బిడ్డా అని అపవాది యొక్క చెవుల్లో గట్టిగా చెప్పు, బలంగా చెప్పు. నువ్వు ఈ లైవ్ చూస్తుండగా గట్టిగా చెప్పు, నా దేవుడు నా జీవితాన్ని ఆరంభించబోతున్నాడు. ఎస్ అనేకుల జీవితాలు ఆరంభించబోతున్నాయి దేవుడు. రా బా 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 రీకాలారాబా. ఎస్, నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను. నూతనమైనటువంటి జీవితాలు అనేకులు ఈరోజు మలుపు తిరగబోతున్నాయి. నీ జీవితం టర్న్ కాబోతుంది. నీ జీవితం మలుపు తిరగబోతున్నది. ఎస్ బిడ్డ, ఏ విషయంలో నువ్వు ముగింపులో ఉన్నావో, ప్రార్థనలో ముగింపులో ఉన్నావా? ఆధ్యాత్మిక ఉద్యోగము లేక, తినటానికి తిండి లేక, ఎలా బ్రతకాలో అర్థం కాక, చిన్న వయసులో భర్తను పోగొట్టుకొని, చిన్న వయసులో భార్యను పోగొట్టుకొని, చిన్న పిల్లలను పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాక సతమితం అయిపోతూ ముందది ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటూ ఈ రాత్రి లైవ్ చూస్తున్నావా తమ్ముడు? ఈ లైవ్ చూస్తున్నావా చెల్లమ్మా? నా ప్రభువు నీ పరిస్థితులను మార్చబోతున్నాడు బిడ్డ. ఆయన నీకు తల్లిగా, ఆయన నీకు తండ్రిగా, ఆయన నీకు అన్నగా, ఆయన నీకు తమ్ముడుగా దేవుడు సన్నిధి నిన్ను ఆవరించి నిన్ను కాపాడబోతూ ఉంది. హల్లెలూయా. ఆయన నువ్వు ఆనుకుంటే ఆయన నిన్ను ఆదుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధిని నువ్వు పొందుకో. ఎస్ దేవా, నా జీవితంలో ఒక నూతనమైనటువంటి ఆరంభం, ఈ ఆరంభం నీకు మహిమకరంగా, నాకు ఆశ్చర్యకరంగా మార్చయ్యా. ఈ రాత్రి నీ ఆరంభం ఎలా ఉండబోతుందంటే అనేకులకు దీవెనకరంగా ఉండబోతుంది. హల్లెలూయా. నీ ఆరంభాన్ని ఎవడు ఆపలేడు, నీ ఆరంభాన్ని ఎవడు అడ్డుకోలేడు, నీ ఆరంభాన్ని ఎవడు కూడా ఏ చేత్తో కూడా ఆపలేడు. ఇంతకాలము చాలా శక్తులను ఆపేసినాయి, చాలా పరిస్థితులను ఆపేసినాయి. కానీ దేవుడు ఆరంభిస్తున్న ఈ జీవితం నిన్ను ఏది ఆపలేదు బిడ్డ, ఆపలేదు. హల్లెలూయా. నీకు ధనం లేకపోయి ఉండొచ్చు, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయి ఉండొచ్చు, నీకు ఉండటానికి ఇల్లు లేకపోయి ఉండొచ్చు, నీకు తినటానికి సరిగ్గా తిండే లేకపోయి ఉండొచ్చు కాక ఈ లైవ్ చూస్తూ. కానీ దేవుడి దృష్టిలో నువ్వు శ్రీమంతుడువు, నువ్వు ఐశ్వర్యవంతుడువు, ధనవంతుడువు, కోటీశ్వరుడువు, నువ్వు రాజువి, రాణివి నువ్వు. హల్లెలూయా. నువ్వెందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నావు? నిన్ను గురించి నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు బిడ్డ, అసాధారణమైన దేవుని నమ్మిన వ్యక్తివి నువ్వు. హల్లెలూయా. అందుకే ఎవరి మాట నమ్మక, ఎవరి మాట మీద దృష్టి పెట్టక, దేవుడు ఆరంభించిన జీవితాన్ని జాగ్రత్తగా నడిపించుకుంటూ ఆయన మన ప్రతి డోర్స్ని తెరిచి అద్భుతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అందరము పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి మహిమ పరుస్తాం. నీతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్తావా? నిన్ను పురుకొలిపిన పరిశుద్ధాత్మ దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్తావా? ఆయన మాట చేత నిన్ను ఆదరించిన దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్తావా? ఎస్, నేను ప్రార్థనలోకి వస్తున్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను నేను. హల్లెలూయా. ఎస్, నూతనమైన వారికి ఘనమైన ప్రాపసిస్ ఇవ్వబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఎల్లుండి అనగా సాటర్డే ఒక చిన్న ప్రసంగంతో మీ మధ్యలోకి వచ్చి ఎక్కువ సమయం నేను ప్రార్థన ప్రాపసిస్కి నేను టైం ఇవ్వబోతున్నాను. అనేకులతో మాట్లాడబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. అనేకులను దర్శించబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే పంపుతూ ఉండండి.
సో ప్రాపసీ, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని లొకేట్ చేస్తాడో వారితో తప్పకుండా మాట్లాడతాడు ఈ రాత్రి. హల్లెలూయా. సో ఆల్రెడీ చెప్పిన వారికి మీరు పంపిన ప్రాపసీని పెట్టినా నేను చెప్పనండి, దయచేసి గమనించండి. ఎవరైతే నూతనమైన వారు, నూతనంగా ఈరోజు లైవ్ చూస్తున్న వారిని పరిశుద్ధాత్మదేవుడు ఎంకరేజ్ చేయబోతున్నాడు. వారి జీవితంలో ఒక నూతనమైన ఆరంభాన్ని ఇవ్వబోతున్నాడు. ముగింపులో ఉన్న మిమ్మలను నూతనమైనటువంటి స్థితిలోకి నడిపిపోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభును ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరు పెడితే వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు నా ప్రతికూల పరిస్థితులను దేవుడు మారుస్తాడు అన్నవాళ్ళు ఎస్, నా దేవుడు నా ప్రతికూల పరిస్థితులను మారుస్తాడు అన్నవాళ్ళు మీరు కామెంట్స్లో టైప్ చేయండి. ఎస్, ఎంతమంది బిలీవ్ చేస్తున్నారో చూస్తా నేను. ఎస్ ఐ బిలీవ్, ఎస్ ఐ బిలీవ్ పెట్టండి. మీరు కామెంట్స్లో మీరు పెట్టండి, ఎస్ ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను నా ప్రతికూల పరిస్థితులను ఖచ్చితంగా మారుస్తాడు దేవుడు. దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు బిడ్డ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ప్రేయర్ చేస్తాను. సో మీరు ప్రార్థన రిక్వెస్ట్లో పంపండి. ఎస్ ఎస్ ఐ బిలీవ్. అందరి కోసం ప్రార్థిస్తానండి తప్పకుండా నేను. థ్యాంక్ యూ జీసస్. ఎస్, ప్లీజ్ టాక్ టు మీ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడితే ఖచ్చితంగా మాట్లాడతాను నీతోటి. ఎస్ ఐ బిలీవ్. ఎస్ ఎస్ ఎస్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నమ్ము సహోదరి, నమ్ము తమ్ముడు, నమ్ము చెల్లి, నీ డోర్స్ ఓపెన్ అయిపోయినాయి అంతే. నీ ప్రతికూల పరిస్థితులు ఈ రోజు నుంచి అనుకూల పరిస్థితులుగా మారబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వివాహం కోసం అనేకులు ఎదురు చూస్తున్నారు ఈ లైవ్లో. వివాహాల కోసం చెల్లెమ్మ, చాలామంది చెల్లెళ్ళు ఈ లైవ్లో ఉన్నారు. దేవుడు వివాహం అనే ద్వారం తెరవబోతున్నాడు బిడ్డ. వివాహం అనే ద్వారం తెరవబోతున్నాడు. ఎస్ ఎస్, వివాహం అనే ద్వారం తెరవబోతున్నాడు. రిసీవ్. రీకా బాబా బాబా. వివాహం అనే ద్వారం తెరవబోతున్నాడు దేవుడు. వివాహం అనే ద్వారం తెరవబోతున్నాడు దేవుడు. రిసీవ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. రీకా బాబా బాబా. ప్రేయర్ ఫర్ కాలింగ్. JCLM కిరణ్ నాథ్. ప్రేయర్ ఫర్ మై కాలింగ్. బ్రదర్ కిరణ్, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆల్రెడీ నీతో మాట్లాడినాడు సహోదరుడు తమ్ముడు కిరణ్. దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడినాడు. సరిగ్గా 1 year క్రితం ఒకానొక స్థలములో దైవ సేవకుడు ద్వారా నీతో మాట్లాడినాడు. నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను, నేను నా సేవ నిమిత్తమై నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను గణపరచబోతున్నాను, నీ పరిస్థితులను మార్చబోతున్నాను, పలాని స్థలంలో పలాని ఏరియాలో నిన్ను నిలబెట్టుకొని ఘనంగా వాడుకుంటానని ఆల్రెడీ దేవుడు నీకు పిలుపునిచ్చాడు. కానీ నువ్వు వినలేదు తమ్ముడు, సరిగ్గా పట్టించుకోలేదు. ఈ రాత్రి మరొకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు, మరొకసారి నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో ఇర్మియాకి ఇచ్చిన పిలుపుతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇర్మియాని ఎలా అయితే కట్టుటకు, నాటుటకు, పడదోయుటకు, విరగొట్టుటకు ఎలా అయితే వెన్నుకున్నాడో దేవుడు నిన్ను కూడా అలాగే ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆయన నీ నోటిన దేవుడు శ్రేష్టమైన మాటలు ఉంచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తన పని కొరకు పిలుస్తూ ఉన్నాడు, తన సేవ కొరకు పిలుస్తూ ఉన్నాడు. ఎంతో ఆశ కలిగిన వ్యక్తివి నువ్వు. ఎంతో దేవుడు ఎదగాలని ఆశ ఉంది నీకు. దేవుడి కొరకు ఏదైనా చేయాలన్న తపన ఉంది. ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కిరణ్, దేవుడు మాటకు లోబడి దేవుని సేవకు రా. పట్టజాలని ఆత్మలనిచ్చి దేవుడు గొప్పగా నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. సాధారణమైన కార్యాలు కాదు బిడ్డ, అసాధారణమైన కార్యాలు. నువ్వు పలుకుతుంటే అద్భుతాలు, నువ్వు పలుకుతుంటే దురాత్మ శక్తులు వెళ్ళిపోతావంటే. పౌలు ఎలా అయితే ఆ దురాత్మని గద్దించగా తక్షణమే వదిలిపోయినట్టుగా నువ్వు గద్దిస్తూ ఉండగా అనేక దురాత్మలు పారిపోబోతున్నాయి. ఇదే దేవుడు ఇస్తున్న నీకు వాక్కు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రామ్ ప్రసాద్, ప్లీజ్ ప్రేయర్ మై సిస్టర్ ప్రెగ్నెంట్, సమ్ హెల్త్ ఇష్యూ అండ్ మై వైఫ్ ప్రెగ్నెంట్, సమ్ హెల్త్ ఇష్యూ అన్న. తప్పకుండా బ్రదర్, ఆల్రెడీ నీతో నేను ఫోన్లో మాట్లాడాను. నీ ప్రేయర్ రిక్వెస్ట్ నా దగ్గర ఉంది తమ్ముడు రామ్ ప్రసాద్.
మీ చెల్లి కోసం అలాగే మీ వైఫ్ కోసం దేవుడు ఇద్దరికి ఒకటేసారి గర్భఫలాన్ని ఇచ్చినాడు. తమ్ముడు రామ్ ప్రసాద్, దేవుడు చక్కని పిల్లల్ని పోతున్నాడు బిడ్డ, చక్కని పిల్లల్ని పోతున్నాడు తమ్ముడు. వారి ఇద్దరు గర్భం నుంచి వస్తుంది సాధారణమైన బిడ్డలు కాదు, ఒక ప్రవక్త లాంటి పిల్లలు. ఒకటేసారి ఎలిజబెత్ మరియా గర్భంలో ఒకటేసారి గర్భం దాల్చినారట. వారిద్దరు కలుసుకున్నప్పుడట ఒకరి శిష్యు ఒకరు అట వారి కడుపుల్లో గంతులేసినారట. ఒకరేమో యోహాను, ఒకరేమో యేసుక్రీస్తు ప్రభు. అలాగే మీ చెల్లుల గర్భంలో నుంచి, నీ భార్య గర్భంలో నుంచి అటువంటి వ్యక్తులే, అటువంటి శక్తి కలిగిన వ్యక్తులే ఈ సమాజానికి, క్రైస్తవ సమాజానికి, దేవుడికి మహిమకరంగా బ్రతికే వ్యక్తులు ఈ ఇద్దరు గర్భాల నుంచి రాబోతున్నారు. ఇదే నేను ఇస్తున్న ప్రవచనం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్ మీ అందరి కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి ప్రతి కాడి విరిగిపోబోతుంది, ప్రతి సంఖ్యలు తెగిపోబోతున్నాయి. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితులు నువ్వు ఉన్నా అనుకూల పరిస్థితులుగా మారబోతుంది. నేను ఆత్మచేత నింపబడి, అభిషేకంతో నింపబడి, నేను ప్రవచిస్తూ ప్రార్థిస్తుండగా నీ జీవితంలో గొప్ప కార్యాలు ఈ రాత్రి జరగబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. రీకా బా 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 బా. ఎస్ లార్డ్, ఎస్ సామ్రాట్ కందునుకొరి, సామ్రాట్ ప్రాపసీ మై లైఫ్. సామ్రాట్ నీ యొక్క లైఫ్ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, సామ్రాట్ ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడని చెబుతూ ఉన్నాడు. లైఫ్లో అనగా ఫ్యూచర్లో నువ్వు ఏం చేయబోతున్నావంటే దేవుని పరిచర్య చేయబోతున్నావు. గొప్ప ఒక అభిషక్తుడిగా దేవుని నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సామ్రాట్, నీవు దేవుని శక్తి కోసం అడుగుతున్నావు. నువ్వు నాకు ఆ శక్తి కావాలయ్యా. ఆ రోజుల్లో ఎలాంటి అపోస్తులైన పౌలు, పేతురు ఎలా కార్యాలు చేసినారో నేను కూడా చెయ్యాలని అడుగుతున్నావు. సామ్రాట్, అదే పవర్ నాకు ఇవ్వయ్యా, అదే అభిషేకం నాకు ఇయ్యయ్యా, అదే శక్తి నాకు ఇయ్యయ్యా అని సామ్రాట్ నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయి. సామ్రాట్, నీ లైఫ్లో నువ్వు ఎలా ఉండబోతున్నావంటే దేవుడు శక్తి కలిగిన కార్యాలు నీ పక్షాన దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు శక్తి కలిగిన కార్యాలు నీ యొక్క కుటుంబంలో చేయబోతూ ఉన్నాడు. సామ్రాట్, నీ ద్వారా కొన్ని వందల మంది మార్చబడబోతున్నారు. సామ్రాట్, నీ ద్వారా దేవుడు అనేక కార్యాలు చేయబోతున్నాడు. సామ్రాట్, దేవుడు నిన్ను ఒక బలమైనటువంటి గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు. నీ యొద్దకు వచ్చిన వారికి. హల్లెలూయా. ఇది ఎస్ అయితే నువ్వు టైప్ చేయి. అలాగే శ్రీధర్ జాన్సన్, ప్లీజ్ కైండ్లీ ప్రాపసీ అబౌట్ మై గాడ్స్ కాల్ ప్లీజ్. శ్రీధర్ జాన్సన్, ప్రభు నీ గురించి ఇస్తున్న కాలింగ్ ఏంటంటే ఎప్పుడో రావాల్సిన వ్యక్తివి నువ్వు, ఎప్పుడో రావాల్సిన వ్యక్తివి. టూ లేట్. నీ గురించి నేను ఏం చెప్పదలుచుకుంటానంటే టూ లేట్. చాలా ఆలస్యం చేసినావు. రేపు పోదాం, వచ్చే సంవత్సరం పోదాం, వచ్చే నెల పోదాం. ఎస్ అయితే టైప్ చేయి. నీ పరిస్థితి ఎలా ఉందంటే నెక్స్ట్ ఇయర్ పోదాం, ఆ తర్వాత పోదాం అనుకుంటూ నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చినావు. సమయం అంతా వృధా అయిపోయింది నీ జీవితంలో. కానీ ప్రభు అంటున్నాడు, నీ ప్రతికూల పరిస్థితులను బట్టి నువ్వు వాయిదాలు వేసుకుంటూ వచ్చినావు. దేవుడు ఈ ప్రతికూల పరిస్థితులనే ద్వారాలు తెరిచి నీ ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చి నిన్ను దేవుడు ఘనంగా వాడుకోబోతున్నాడు, బలంగా వాడుకోబోతూ ఉన్నాడు. మునిపెన్నడు లేనంతగా గొప్ప కార్యాలను జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఇదిగో ఈ లాక్డౌన్ తర్వాత దేవుడు దక్షిణ హస్తమును నువ్వు కన్నులను చూడబోతున్నావు. నీ కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా నేను చూస్తున్నాను. స్టిల్ ఇప్పుడు కూడా కొన్ని అప్పులతోనూ ఉన్నావు సహోదరుడా, అప్పులతోనూ ఉన్నావు. అంతేకాదు నీ కుటుంబంలో ఎవరిలో నేను అనారోగ్య సమస్య చూస్తున్నాను, మీ ఫ్యామిలీలో ఎవరితో నేను అనారోగ్య సమస్య చూస్తున్నాను. ఈ రెండిటి నుంచి దేవుడు నిన్ను తప్పకుండా విడిపిస్తాడు. అప్పులైన డోర్ ఓపెన్ కాబోతుంది. హల్లెలూయా. ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు మీ ఫ్యామిలీకి, యేసు నామములో. ఆమేన్. థ్యాంక్ యూ ప్రవీణ, థ్యాంక్ యూ. సురేష్ కుమార్ బ్రదర్, ప్లీజ్ ప్రేయర్ మై ప్రమోషన్. తప్పకుండా బ్రదర్, యేసు నామములో ఇప్పుడే ప్రభువా ఆ ప్రమోషన్ రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిలీజ్ చేస్తున్నాను, ఇప్పుడే రిలీజ్ అవును గాక, ప్రమోషన్ రిలీజ్ అవును గాక. నేను
ఆజ్ఞాపిస్తూ ప్రవచిస్తూ ఉన్నాను. ఇప్పుడే ప్రమోషన్ వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. శాండీ సందీప్, ప్రేయర్ ఫర్ మై హెల్త్ ప్రాబ్లం బ్రదర్. ప్లీజ్ తప్పకుండా సందీప్, నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రార్థిస్తూ ఉండగా నీ మీదకి దిగి వచ్చి ఎక్కడైతే అనారోగ్య సమస్య ఉన్నదో అక్కడికి గాయపడిన హస్తం వచ్చి తాకి ఇప్పుడే లైవ్లో ఉంటుండగానే దేవుడు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు, నిన్ను తాగుతూ ఉన్నాడు. ఎస్ మైటీ గాడ్, హల్లెలూయా. ఇప్పుడే సందీపుకు శ్రేష్టమైన ఆరోగ్యం వచ్చును గాక. ఆమేన్, ఆమేన్. సామ్రాట్, ఎస్ 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 అని టైప్ చేస్తూ ఉన్నారు చూడండి. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ అయ్యా, ఎస్ అయ్యా నేలటూరి. ఓకే, ప్రాపసీ అబౌట్ మీ. ఎస్ అయ్యా, నీ పరిస్థితి గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. గడిచినటువంటి కాలాల్లో నువ్వు దేవుడి కోసం చాలా పరిగెత్తేవాడివి, చాలా ప్రార్థన కూడా చేసేవాడివి. కానీ రాను రాను నీ ఆత్మీయ స్థితి పడిపోయింది. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ పడిపోయింది. దేవుడితో సహవాసాన్ని కోల్పోయినావు నీకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి. ఈరోజు వాక్యం కనుక నువ్వు విని ఉంటే, ఈ వాక్యాన్ని కనుక నువ్వు ఆలకించి ఉంటే, యేసయ్య పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఏ ఆత్మీయస్థితిని నువ్వు కోల్పోయినావో, ఏ దేవుడి సహవాసాన్ని కోల్పోయినావో తిరిగి మరలా అదే సహవాసాన్ని దేవుడు ఇచ్చి నిన్ను గణపరచబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎస్తేర్ వర్మ, ఎస్తేర్ నీకోసం ప్రార్థిస్తున్నాను తల్లి. ఎస్తేర్ యొక్క జీవితంలో గొప్ప కదలికలు వచ్చును గాక. వారి కుటుంబానికి ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా కూలిపోవును గాక. దేవా, వారిని ఆశ్చర్యకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టండి. కూలిపోవును గాక. ఆమేన్. స్వప్న, ప్లీజ్ ప్రేయర్ మై బ్రదర్. అమ్మ స్వప్న, నీకోసం నేను ఆల్రెడీ ప్రేయర్ చేస్తున్నాను తల్లి. నీ వివాహం కోసం ప్రేయర్ చేస్తున్నాను. నేను గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను తల్లి. చెల్లెమ్మ, ఖచ్చితంగా దేవుడు శ్రేష్టమైనటువంటి చక్కని వివాహ ద్వారాలు తెరవబోతున్నాడు దేవుడు. ఆమేన్. నీ కుటుంబంలో ఉన్న చిక్కులు, నీవే ఆసక్తి కలిగిన బిడ్డవు. దేవుడి కోసం బ్రతకాలని ఆశ ఉంది నీకు. అందుకే దేవుడు నీ వివాహానికి నీ అనుగుణంగా సేమ్ నీ ఆశ ఎవరికైతే ఉందో అదే ఆశ కలిగిన వ్యక్తిని నీ ఎదుగు చేర్చబోతున్నాడు. యేసు నామములో ఇదే జరగబోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రవీణ ఎస్ వెళ్ళిపోతా ఉన్నాయి. తప్పకుండా నేను చూస్తానండి. కిరణ్ కుమార్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే, వెంకటేష్, ప్రేయర్ ఫర్ మీ. తప్పకుండా బ్రదర్ వెంకటేష్. యేసు నామములో వారి కుటుంబంలో ఉన్న సమస్యలు కూలిపోను గాక. వారికి కరువు కానీ కరోనా కానీ రానియకుండా వారికి తండ్రి క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములో ప్రతి అవసరత తీర్చబడును గాక ఈ రాత్రి. హల్లెలూయా, ఆమేన్. అఖిల్, కాటసాని అఖిల్, ఆల్రెడీ నీకు ప్రాపస్ ఇచ్చాను తమ్ముడు. నీతో మాట్లాడున్నా కూడా నేను అఖిల్ నీ జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నాను తమ్ముడు. ఖచ్చితంగా నీ జాబ్ వస్తుంది. ప్రదీప్, ఇమానియల్, ప్రేయర్ ఫర్ మీ. ఓకే తప్పకుండా బ్రదర్, తప్పకుండా. స్క్రోల్ అయిపోతూ ఉన్నాయి, నేను చూస్తాను. ఎస్, నేను చూడబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విజయ్, ప్రేయర్ బ్రదర్. తప్పకుండా అమ్మా విజయ్. యేసు నామంలో విజయ్ కుటుంబంలో అద్భుతం జరుగును గాక. ఆ బిడ్డకున్న ఆయా అవసరతలు అక్కలని తీర్చండి. ఆ బిడ్డను ఆత్మీయతలో పెంచండి, ప్రార్థనలో పెంచండి. ప్రతికూల పరిస్థితులు కూడా నేను స్తుతించి ఆరాధించు కృప ఆ బిడ్డకు దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సుప్రియ, ప్రేయర్ ఫర్ మై హెల్త్. సుప్రియ, ఇప్పుడే నీ అనారోగ్య సమస్యను ఆరోగ్యంగా మార్చబోతూ ఉన్నాడు. మరణకరమైన రోగం కలిగిన హిజ్కియాను దర్శించి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు ఈ రాత్రి నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆమేన్. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్రేస్. ఓకే, సుప్రియ. ఓకే, గ్రేస్, ప్రాపసీ ఫర్ మీ అన్న. తప్పకుండా మా తల్లి నీకోసం ప్రార్థన చేస్తున్నాను. గ్రేస్ తల్లి, నీ యొక్క పరిస్థితిని నేను చూస్తూ ఉన్నాను.
నీవు బైబిల్ బాగా చదవాలనుకుంటున్నా కానీ చదవలేకపోతున్నావు. గ్రేస్, బైబిల్ చదువుతుంటే చాలా శోధన వస్తుంది నీకమ్మా. వాక్యం చదువుతుంటే చాలా శోధన వస్తుంది. ఎస్ అయితే టైప్ చేయి. బైబిల్లో ఎన్నో విషయాలు నేర్చుకోవాలని తపన ఉంది గ్రేస్ నీకు. కానీ ఏదైనా బుక్ చదివినా నిద్ర రాదు. కానీ బైబిల్ దగ్గరికి పోతే నీకు ఏదో సిక్ అయిపోతుంటాను, ఏదో ఒక బలింత నీకు వచ్చేస్తుంటుంది. గ్రేస్, ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయి. అంతేకాదు బిడ్డ, గడిచిన కొద్ది రోజుల నుంచి నీ హెడ్ఏక్, తలలో పెయిన్ చూస్తున్నాను నేను. తలనొప్పి వస్తుంది నీకు. హెడ్ఏక్ సమస్య చూస్తున్నాను నేను. గ్రేస్, అంతేకాదు కొంత వ్యతిరేకతను కూడా నేను చూస్తున్నాను. నీ మాటకు అందరూ వ్యతిరేకిస్తున్నారు బిడ్డ. గ్రేస్, నీ మాట ఏది చెప్పినా వ్యతిరేకిస్తున్నారు. గ్రేస్ తల్లి, దేవుడు నీ ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చబోతున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రాత్రే నీ జీవితంలోకి దేవుడు అడుగు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. మీకోటి గాడ్లీ. ఓకే, ప్రసన్న కుమారి ప్రేయర్ ఫర్ మీ బ్రదర్. తప్పకుండా ప్రసన్న కుమారి, యేసు నామములో ప్రసన్న కుమారిని దర్శించును. ఆయన వారి ఇంటి మీద పనిచేస్తున్న చీకటి శక్తులు, వారి కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి అపవాది శక్తులు కూలిపోవును గాక. వాళ్ళ ఇంట్లో గొప్ప కార్యాలు జరుగును గాక. వారు ఆశించినది, వారు అడిగినది వారికి దొరుకును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సుధాకర్ ప్లీజ్ ఫర్ ప్రేయర్. ఖచ్చితంగా సుధాకర్ పండుగ సుధాకర్ ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఆ కుటుంబంలో ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోవును గాక. నీకు సమీపంగా వారు వచ్చుదురు గాక. ప్రార్థనలో నాయన నీలో ఎదుగుతున్నటువంటి ఏ డిస్టర్బెన్స్ ఉన్నా ఇప్పుడు కూలిపోవును గాక. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడును గాక. ఆమేన్. తరుణ్ నాని ప్లీజ్ ప్రేయర్ ఫర్ మై జాబ్ అన్న. తప్పకుండా తరుణ్ నాని తమ్ముడు, నీకోసం ప్రార్థిస్తున్నాను. నీ జాబ్ కొరకు ప్రార్థిస్తున్నాను తమ్ముడు నాని. ధైర్యంగా ఉంటున్నా. దేవుడు శ్రేష్టమైన జాబ్ ఇవ్వబోతున్నాడు. ఈ లాక్డౌన్ తర్వాత జాబ్ నీకోసం రెడీగా ఉంది బిడ్డ. జాబ్ నీకోసం రెడీగా ఉంది. నమ్ముతున్నావా? ఎస్ ఐ బిలీవ్ అని పెట్టు. జాబ్ నీకోసం రెడీగా ఉంది. ఆమేన్. మల్లికార్జున ప్రాపసీ ఫర్ మీ. సహోదరుడు మల్లికార్జున, దేవుని గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, గడిచిన కొద్ది రోజుల నుంచి నువ్వెంత సంపాదించినా సిరిగి పని సంచలేసినట్టుగా ఉంది. ఎప్పుడు ఏదో ఒక స్ట్రగుల్స్, అనారోగ్య సమస్యలు నీ ఇంట్లో ఉన్నాయి. మల్లికార్జున, ఫలితం చాలా తక్కువగా కనపడతా ఉంది. ఎందుకు నాకే జరుగుతుంది, ఎక్కడికి పోతుంది ధనం అంత అర్థం కావట్లా నీకు. ఎంత ధనం తీసుకురాగాక అది సిరిగి పని సంచలే వేసినట్టుగా కారిపోతా ఉంది. ఏ పని చేయి, ఫలితం కనపడట్లా. మల్లికార్జున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మునుపటి ఉన్న సహవాసం లేక నువ్వు రా. దేవుడు తిరిగి నిన్ను కట్టబోతున్నాడు. తన ఆత్మీయ జీవితంలో కట్టబోతున్నాడు. తనకున్నటువంటి స్థితిగతులు మార్చబోతున్నాడు. తన పరిస్థితులు మార్చబోతున్నాడు. తనకున్నటువంటి ప్రతి నీకున్న దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. ఆమేన్. నీ దుఃఖాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? సంతోషంగా మార్చబోతున్నాడు. మల్లికార్జున, ఇది ఎస్ అయితే, ఇది కరెక్ట్ అయితే ఎస్ అని నువ్వు టైప్ చేయి. ప్రకాష్ రావు దాసరి ప్రేయర్ ఫర్ మై ట్రాన్స్ఫర్ ఇష్యూ. ఖచ్చితంగా ప్రకాష్ రావు, నీ యొక్క ట్రాన్స్ఫర్కి కొన్ని ఆటంకాలు చూస్తున్నా నేను. నిన్ను ట్రాన్స్ఫర్ చేయాలని కొంతమందికి ఉంది, కానీ కొంతమంది అడ్డేస్తున్నారు. ఇంకొకరు పోటీ వస్తున్నారు నీ ట్రాన్స్ఫర్కి. మరొక వ్యక్తి పోటీ కనపడుతున్నాడు నాకు. దేవుడు ఆ పోటీ చేసి నీకు రావాల్సిన ట్రాన్స్ఫర్ని దేవునికి ఇవ్వబోతున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఇదే దేవునికి ఇస్తున్న ప్రాపసీ. థ్యాంక్ యూ. బొడ్డిగడ్డ కృప బ్రదర్, నాకు నడిపించే ఓకే భాస్కర్ రెడ్డి, నీకు ప్రాపసీ ఇచ్చాను నేను. బాలస్వామి, నీకు కూడా ప్రాపసీ ఇచ్చాను ఇంతకుముందు. విజయ్ కుక్కాల ప్రేయర్స్, విజయ్ కుమార్ తప్పకుండా. కిరణ్ కుమార్ ఎట్టి ప్రేజ్ లాడ్ బ్రదర్, ప్లీజ్ ప్రే మై వైఫ్ జాబ్ పర్పస్ ల్యాబ్ టెక్నీషియన్ కోవిడ్-19 కడప. తప్పకుండా బ్రదర్, లాస్ట్ టైం కొన్ని కోసం ప్రార్థించిన మీ యొక్క సహోదరి, మీ యొక్క మిస్సెస్ కోవిడ్-19 దగ్గర ఉన్నది. కరోనా వచ్చిన ప్రజల మధ్యలో ఉంది, కానీ దేవుడు సంరక్షించి కాపాడబోతున్నాడు మీ యొక్క భార్యను. దేవుడికి మహిమ కలుగును గాక. దివ్యశ్రీ తల్లి, చెల్లమ్మ దివ్య, నీకోసం ప్రార్థిస్తున్నాను నాన్న.
ఖచ్చితంగా దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. దివ్య, గుర్తుందమ్మా, నీ ప్రేయర్ రిక్వెస్ట్ నాకు గుర్తుంది నాన్న. డిసప్పాయింట్ అయినావు, ఈసారి నువ్వు డిసప్పాయింట్ కావు, డిసప్పాయింట్ కానే కావును. 100% ఈసారి నీ యొక్క ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంతకుముందు నెగిటివ్ వచ్చి కృంగిపోయినావు బిడ్డ, ఈసారి పాజిటివ్ రాబోతుంది. అతి త్వరలో ఇది జరగబోతుంది. ఇదే ప్రవచనం, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శేఖర్ ఒమ్మి బ్రదర్ శేఖర్, నీ కోసం ప్రార్థిస్తున్నా, మీ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నా. యేసు నామములో కుటుంబ ద్వారాలు తెరవబడునుగాక, కుటుంబంలో ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోవునుగాక, కుటుంబంలో ఆశీర్వాదాలు దిగొచ్చునుగాక, ఈ రాత్రే అద్భుతము జరుగునుగాక, ఈ రాత్రే ఆశ్చర్యకార్యం జరుగునుగాక. నీ కుటుంబము దేవుడు అద్భుతంగా దీవించబోతున్నాడు. ఆమేన్. విజయ తడేపు, ప్లీజ్ ప్రే మై జాబ్. ఖచ్చితంగా మీ జాబ్ కోసం ప్రార్థిస్తున్నాను సహోదరుడా. నీ కోసం జాబ్ రెడీగా ఉంది తమ్ముడు. నమ్ముతున్నావా? బిలీవ్ చేస్తున్నావా? నీ కోసం జాబ్ రెడీగా ఉంది. ఎస్, ఈ లాక్డౌన్ అటు ఇటు అయిపోయే లోపలే నీకు కాలింగ్ రాబోతుంది. హల్లెలూయా, కాలింగ్ రాబోతుంది. జాబు దేవునికి ఇవ్వబోతున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. రీకా బా 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 బా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డేవిడ్ వికాస్, ప్రిన్స్ డేవిడ్ వికాస్, ప్రేయర్ ఫర్ మీ అన్న. తప్పకుండా డేవిడ్, ప్రిన్స్ డేవిడ్ని కోసం ప్రార్థిస్తున్నాను. ఎస్ మైటీ లార్డ్, దేవుడు ఎదగాలని ఆశ ఉంది తమ్ముడు. డేవిడ్, ప్రిన్స్ డేవిడ్, నీ జీవితాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడంటే, ఈరోజు నీవు అంగలారుస్తూ ఉన్నావేమో, కొన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా లేవేమో, కానీ దేవుడు దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం, దావీదుకి ఇచ్చిన ఆ కృప దేవుడికి ఇవ్వబోతున్నాడు. శాశ్వత కృపతో నిన్ను ప్రేమించబోతున్నాడు. దేవుడి కోసం ఘనమైన సేవ నువ్వు చేయబోతున్నావు. అనేక ఆత్మల్ని నువ్వు సంపాదించబోతున్నావు. ఎస్, నువ్వు ఏదనుకున్నావు, నువ్వు లాస్ట్కి దేవుని సేవ చేయబోతున్నావు. ఇది దేవుడిస్తున్న ప్రవచనం. ఆమేన్. ఏలియా జోగి, ప్రేయర్ ఫర్ మీ. తప్పకుండా బ్రదర్ ఏలియా జోగి, ఖచ్చితంగా నీకోసం ప్రార్థిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏలియా, నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యం చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే ఏలియా మీదకి వచ్చిన ప్రార్థన శక్తి నీ మీదకి రాబోతుంది. ఏలియా, నీ కుటుంబంలో కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నాను. ఏలియా, నీ జీవితంలో కొన్ని స్ట్రగుల్స్ చూస్తున్నాను. ఏలియా, నీ కుటుంబంలో కొన్ని అనారోగ్య సమస్యలు చూస్తున్నాను. ఏలియా, కొంత డిప్రెషన్లో ఉన్నావు, నీవు కొంత సమస్యలను ఉన్నావా, దేవుడు నీ సమస్యను మార్చబోతున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, 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 ఆమేన్. అనుపమ, ప్లీజ్ ప్రే ఫర్ మై హస్బెండ్, daughter name Princey. I have lot of problem in my life, please pray for me. ఖచ్చితంగా అనుపమ, నువ్వు ఏదైతే పేజ్ చేస్తున్నావో, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావంటే ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావు. ఈ రాత్రి వాక్యం ఏంటో తెలుసా? ప్రతికూల పరిస్థితులలో దేవుడు అనుకూలంగా మార్చే దేవుడని. ఈ రాత్రి వాక్యాన్ని మళ్ళీ నువ్వు విను బిడ్డ, దేవుడు నీకు ఆదరణ ఇవ్వబోతున్నాడు. ఈ వాక్యాన్ని మరలా నువ్వు విను, దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. ఎస్, నీ కుటుంబంలో ఉన్న స్ట్రగుల్స్, నీ కుటుంబంలో ఉన్న వ్యతిరేకతలు, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలని ప్రభు కూల్చివేయబోతున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, ఆమేన్. ప్రదీప్, ఎస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయర్ రిక్వెస్ట్లు కొంతమంది మిస్ అయిపోతున్నాయి, మళ్ళీ పెట్టండి. తప్పకుండా స్క్రోల్ అయిపోతున్నాయి, చాలా వందల మంది పంపుతున్నారు, స్క్రోల్ అయిపోతున్నాయి, గమనించండి. ప్రార్థన ఎవ్వరు కూడా మిస్ చేయకుండా అందరి కోసం చేయాలని నేను తలంచుచూ ఉన్నాను. ప్రతి ఒక్కరి కోసం మొరపెట్టాలని తలంచుతూ ఉన్నాను. మీ పక్షమున నేను ప్రార్థన చేయాలని, మీరందరూ ఆశీర్వదించబడాలని, మీ ప్రతికూల పరిస్థితులన్నీ మారిపోవాలని, మీకు ఒక నూతనమైన జీవితాన్ని మీ దేవుడు మీకు ఇవ్వాలని, మీ ముగింపు ఆరంభంగా మార్చబడాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి మీ పరిస్థితులు మారిపోవాలా. ఈ రాత్రి ఏ స్థితిలో ఈ లైవ్ చూసావో ఈ స్థితి నీకు ఉండకూడదు. రేపే అద్భుతం నీ జీవితంలో జరగాల, రేపే ఆశ్చర్యకరం నీ జీవితంలో జరగాల, రేపే అద్భుత ద్వారాలు తెరవబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుత ద్వారాలు తెరవబడాలా. రీకా బాబా 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 రీబా షందో రిసీకాల రబా. ఎవ్రీబడి ప్రతి ఒక్కరి కోసం చేస్తున్నాను ప్రార్థన. చూస్తున్న వారి కోసం, చూడబోతున్న వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. పాల్,
బండిల పాల్ ప్రాపసి బ్రో, ఖచ్చితంగా బండిల పాల్. దేవుడు నీ జీవితంలో కలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే నీవు దేవుని ఆత్మలో ఎదగాలని ఆశపడుతున్నావు, ఆత్మతో నింపబడాలని, అభిషేకంతో నింపబడాలని. నేను ఏదో ఒక రకంగా దేవుడి కోసం వాడబడాలి. పెద్ద గొప్ప పని చేయకపోయినా ఏదో ఒక రకంగా నీవున్న సేవకుడికో నీవుంటున్న ప్రాంతానికో ఏదో ఒక రకంగా నువ్వు ఉపయోగపడాలని ఆశపడుతున్నావు. ప్రభు ఈ రాత్రి అటువంటి వ్యక్తిగా నిన్ను మార్చబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నీకు ఇస్తున్న ప్రాపర్టీ ఏంటంటే పౌలు మీద ఉన్న అభిషేకం, అపోస్తులైన పౌలు మీద ఉన్న అభిషేకం ఈ రాత్రి నీ మీదకి దిగి రాబోతుంది. ఈ రాత్రి నిన్ను కమ్ముకోబోతుంది. ఈ రాత్రి నిన్ను మార్చబోతుంది. ఈ రాత్రి నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చబోతూ ఉన్నది. ఈ రోజు దాకా ఉన్న పరిస్థితులు వేరు, ఈ రోజు నుంచి నీ పరిస్థితి వేరుగా మార్చబడబోతుంది. ముగింపులో ఉన్న నీ ప్రతి పరిస్థితి ఆరంభించబడబోతున్నాయి. ఇదే దేవుడిస్తున్న ప్రాపసీ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గీతారాణి, అమ్మ గీతారాణి, బ్రదర్ ప్లీజ్ ఫర్ మై మదర్స్ హెల్త్. గీతా రాణి అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మ, ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాను గీతారాణి గారు. మీ తల్లికి దేవుడు శక్తి కలిగిన ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. నేను ప్రవచిస్తూ ఉన్నాను, ఇప్పుడే తన వాక్కును పంపి నీ తల్లిని బాగు చేయబోతూ ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నేను ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ఉన్న నీ తల్లి గారిని తాకుతూ ఉంది, స్వస్థపరుస్తూ ఉంది. ఇదే దేవుని యొక్క వాక్కు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సంత కుమారి, ఐ వాంట్ టు ప్రాపసీ. ఎస్, రెడీ సంత కుమారి, ఐ వాంట్ టు ప్రాపసీ. ఎస్ బిడ్డ, నీ కోసం దేవుడు చాలా శ్రేష్టమైన వాక్కు రిలీజ్ చేయబోతున్నాడు. సంత కుమారి, ఈరోజు నువ్వు చాలా ఇబ్బందులో ఉంటావు, నేను చూస్తున్నాను బిడ్డ. ఒక విషయంలో కృంగిపోయి ఉండి లైవ్ చూస్తున్నావు. గడిచిన కొద్ది రోజులు, ఒక 2 months నుంచి నీ పరిస్థితి ఏం బాగలేదు. 2 months నుంచి నీ ఫ్యామిలీ పరిస్థితి ఏం బాగలేదు. 2 months నుంచి చాలా వ్యతిరేకతలు నీకు వస్తున్నాయి. 2 months నుంచి కొన్ని స్థితుల గుండా నువ్వు నలిగిపోతున్నావు, ఒంటరి స్థితులు నలిగిపోతున్నావు. కొన్ని స్థితి నిన్ను నలిపేస్తుంది. తద్వారా దేవుడికి సమీపంగా చేరలేకపోతున్నావు, తద్వారా దేవుని స్తుతించలేకపోతున్నావు, తద్వారా దేవుని ఆరాధించలేకపోతున్నావు. ఈ రాత్రి నీ పరిస్థితులు మార్చబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. రిసీవ్ బిడ్డ, రిసీవ్, రిసీవ్, రిసీవ్. ఆత్మతో నింపబడి నేను ప్రవచిస్తుండగా నీ జీవితంలో గొప్ప కార్యము జరగబోతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జాషువా ప్రసాద్ బ్రదర్ ప్లీజ్ ప్రాపసీ ఇవ్వండి. జాషువా ప్రసాద్ బ్రదర్, నీకోసం ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇంతకాలము నువ్వు ఒక ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నావు. కొన్ని సంవత్సరాల నుంచి స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ ఉన్నావు. ఉద్యోగం చేస్తున్నావు కానీ సంతోషము లేదు. నీ జీవితము నీకు ఎలా అనిపిస్తుందంటే, ఈ బ్రతుకెందుకు, ఈ బ్రతుకు నుంచి బయటకు వెళ్ళిపోతే బాగుండని నీకు అనిపిస్తుంది. నీ జీవితము ఎలా ఉందంటే, ఈరోజు చాలా కృంగిపోయిన స్థితిలో ఉండి లైవ్ చూస్తున్నావు. నీవు నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ పరిస్థితులు అనుకుంటూ ఉన్నావు. తమ్ముడు, దేవుడు నిన్ను లేవనెత్తే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. నీ ఫ్యామిలీ సమస్య చూస్తున్నాను నేను జాషువా, మీ ఫ్యామిలీ గొడవలు చూస్తున్నాను. దేవుడు ప్రతి సమస్యను మార్చివేసి నిన్ను ఘనమైన స్థితిలో ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. లక్ష్మణ్ రావు ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మిస్ అయి ఉంటే పంపుతూ ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. రీబా బాబా రవి, ఇస్సాక్ స్టెపిన్, ఇస్సాక్ ప్రాపసీ పరమే బ్రదర్. తప్పకుండా బ్రదర్. ఇస్సాక్, ప్రభు నీ జీవితాన్ని నేను చూస్తూ ఉంటే ఏముందంటే, నువ్వు ఎంత పనిచేసినా అభివృద్ధి లేదు బిడ్డ. నీ ఇంటికి అభివృద్ధి లేదు. ఎక్కడేసిన గొంగలు అలాగే ఉన్నావు. నీవు ప్రభువునైతే నమ్ముకున్నావు కానీ ఇస్సాక్, నీ స్థితి ఎలా ఉందంటే ఎక్కడేసిన గొంగలు అలాగే ఉంది. అభివృద్ధి లేని జీవితాన్ని జీవిస్తున్నావు. నీ ఆధ్యాత్మికంగా అభివృద్ధి జరగట్లేదు, భూ సంబంధమైన అభివృద్ధి లేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి. దేవుడు శ్రేష్టమైన అభివృద్ధిని ఇస్సాకుని ఎలాగైతే అంచులంచులుగా నూరంతలమైన అభిషేకం, నూరంతల అభివృద్ధి ఇచ్చాడంట ఇస్సాకు, అదే ఆశీర్వాదం ఇస్సాకైన నీకు మీదకి రాబోతుంది. ఇదే సైన్యములకు అధిపతైన యెహోవా వాక్కు. ఆమేన్. రాజేష్,
రాజేష్, సాయి కృష్ణ తాటి. ఓకే, ప్లీజ్ పరమై ఫర్ హోలీ స్పిరిట్. తప్పకుండా తమ్ముడు, తప్పకుండా. సాయి కృష్ణ, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు బలాన్ని పొందుతావు బిడ్డ. నువ్వు ఎక్కడెక్కడ బలహీనుడు అనుకుంటున్నావో ఈ రాత్రి నేను ప్రార్థిస్తున్నాను, కళ్ళు మూసుకో తమ్ముడు. ఆత్మశక్తి నీ మీదకి దిగిరాబోతున్నది. ఎస్ మైటీ లార్డ్. పరిశుద్ధాత్మ ఆ రోజు మేడగదిలో అపోస్తుల మీద 120 మంది మీదకి ఏ విధంగా దిగి వచ్చిందో ఈ రాత్రి నేను ప్రార్థిస్తూ ఉండగా నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడికి పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి దిగి వస్తా ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఆత్మను పొందుకొని ధైర్యం కలిగిన వాడిగా ఉండబోతున్నావు. నిశ్చయముగా ముందుకు సాగబోతున్నావు. ఆత్మతో నింపబడి ఆత్మ కలిగిన కార్యాలు చేయబోతున్నావు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. రాజేష్ ప్రాపసీ ఫర్ మీ. ఎస్ బ్రదర్ రాజేష్, ప్రభుని గురించి ఇస్తున్న ప్రాపసీ ఏంటంటే, నీవు జాబు చేస్తున్న జాబు పర్మనెంట్ కాదు. ఇది ఏదో ఆల్టర్నేట్, ఒక దాంట్లో స్థిరం లేదు. నీ జాబులో స్థిరమైన పోస్టు లేక బాధపడుతున్నావు. నా దేవుడు ఈ రాత్రి నీతో ఏం పలుకుతున్నాడంటే, స్థిరమైన జాబ్ ఒకటి ఇవ్వబోతున్నాడు. ఒకటి. రెండోది, కొంత ఆర్థిక ఇబ్బందులు కూడా నేను చూస్తున్నాను రాజేష్. అది కూడా కొంతకాలం నుంచి ఆర్థిక ఇబ్బందులు. ఒకప్పుడు బాగానే ఉన్నావు, కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు కూడా నీ చుట్టూ చుక్కుకొని పోయినాయి. అంతేకాదు, నువ్వు ఏ పని చేయాలనుకున్నా సక్సెస్ కావట్లా. రాజేష్, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయి. ఈరోజు శ్రేష్టమైన జాబ్ తమ్ముడు. నీ చదువుకి ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబ్కి పొంతనే లేదు, కానీ నీ స్టడీకి తగినటువంటి జాబ్ దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీ ఆర్థిక ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా దాంట్లో సక్సెస్ రాబోతుంది. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. కుమార్, మీ ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ఈ కుటుంబంలో సమాధానం వచ్చునుగాక, శాంతి వచ్చునుగాక, నెమ్మది వచ్చునుగాక. ఆమేన్. ఈ కుటుంబము ఏ కొదువులో ఉన్నా, ఏ కొరతలో ఉన్నా దీవెనకరంగా మార్చబడునుగాక. ఆమేన్. నిత్య గౌర అమ్మ, నిత్య పెరల్ JCNM శాలం తల్లి. నిత్య ప్రాపసీ ఫర్ మీ. తప్పకుండా అమ్మ నిత్య, దేవుని గురించి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నిత్య గడిచిన కొద్ది రోజుల నుంచి బాగా ఆత్మీయంగా ఉంటున్నావు. నువ్వు ఎంత ఆత్మీయంగా ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఎంత లోతుకి వెళ్ళాలనుకుంటున్నావో అంత భయంకరమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బిడ్డ నీ మీద. నిత్య, కొంత సమస్యలు నేను చూస్తున్నాను బిడ్డ నీ మీదకి ఉత్తి పుణ్యానికి ఉత్తిగా సమస్యలు రేగుతున్నాయి నీ మీదకి. ప్రతి ఒక్కరు నేను అపార్థం చేసుకుంటున్నారు బిడ్డ నిత్య. నీ కుటుంబస్తులు కూడా నేను అపార్థం చేసుకుంటున్నారు. కొన్ని పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావు, ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉండి ఈ లైవ్ చూస్తున్నావు. నిత్య, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రిసీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. వస్తున్న ప్రతి సమస్యను దేవుడు కూల్చేయబోతున్నాడు. ఆమేన్. జాషువా ప్రసాద్, డ్యూ టు లాక్డౌన్ దే హ్యావ్ taken out the process from company. I lost my job. ఖచ్చితంగా అమ్మా. JCNM పెరల్ తల్లి నీతో మాట్లాడుతున్నాడు. తల్లి, ఈ లాక్డౌన్ తర్వాత ఖచ్చితంగా ప్రాసెస్ చేయబోతున్నాడు దేవుడు. ప్రాసెస్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడే ఉన్నాడమ్మా. తల్లి, నీకు తోడే ఉన్నాడు. అంతేకాదు, నువ్వు జాబులు ఎందుకు లాస్ అయినావంటే, నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన కంపెనీలో, నువ్వు లాస్ అయిపోయిన జాబు నుంచి నువ్వు అంతకు మించిన గొప్ప జాబులకు నువ్వు వెళ్ళబోతున్నావు. ఆమేన్. నమ్ముతున్నావా తల్లి? ఎస్ అంటే ఐ బిలీవ్ అని పెట్టు. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఇంకా చాలామంది మిస్ అయి ఉండొచ్చు. తప్పకుండా మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. హౌస్ లేదు బ్రదర్, ప్రేర్ చేయండి. జాన్ బ్లెస్సింగ్ చిన్ను, హౌస్ లేదని బాధపడుతున్నావు, దేవుడు ఇల్లు ఇచ్చువాడండి.
ఈ భూమి మీద మనకి ఏది కావాలో అన్నీ దేవుడికి తెలుసు. ఈరోజు హౌస్ లేదని బాధపడుతున్నావు కదా, దేవుడు నీకు ఇల్లు ఇవ్వబోతున్నాడు యేసు నామములో. ఆమేన్. థ్యాంక్ యూ. నూతనంగా క్రొత్త వాళ్ళు చాలామంది ఈరోజు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు 9 గంటలకు ఈ లైవ్ ఉంటుంది. మీరు వీక్షించండి, ఆదరణ పొందుకోండి, బలాన్ని పొందుకోండి. ప్రభువే నీతో మాట్లాడబోతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడబోతున్నాడు. ప్రతిరోజు కూడా 9 గంటలకి ఈ లైవ్ని చూడండి, అనేకులకు షేర్ చేయండి, అనేకులను బలపరచండి, అనేకులను ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని అందరూ బాగుగా దీవించి ఆశీర్వదించునుగాక. నేను ఈ లైవ్ని ముగించబోతున్నాను. దయతో క్షమించండి. ఎవరి కోసం అన్న ప్రార్థన నేను మర్చిపోయింటే, ఎవరైనా కామెంట్స్ నేను మర్చిపోయింటే దయతో క్షమించండి. ఒక్కసారి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీ అందరి కోసం మరొకసారి ప్రార్థన చేస్తాను. ఎవరైనా మిస్ అయిపోయింటే మీకోసం కూడా ప్రార్థన చేయబోతున్నాను. అంతేకాదు, ఎవరైనా మిస్ అయిపోయింటే రేపు కాల సమయంన మీరు 11 గంటల తర్వాత ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే నాకు చేయొచ్చు. నేను డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. మీకు ప్రాపర్టీస్ కావాలన్నా నేను మీకు ఇస్తాను. తప్పకుండా మీ డౌట్స్ ఏమైనా ఉన్నా మిమ్మల్ని పురుకొల్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని ఈరోజు కలిపినాడు. దేవుడు ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. అనేకులకి ప్రాపసీలు కనెక్ట్ అయినాయి. ఇది మనుషుడు ఇచ్చు నుంచి పలికిన మాటలు కాదండి. ఇది పరిశుద్ధాత్మ అభిషేకంతోనే పలికినప్పుడు ఈ లైవ్ ద్వారా దేవుడు అనేకులతో మాట్లాడుతున్నాడండి. కొన్ని వందల మంది ప్రాపసీస్ కనెక్ట్ అయ్యి ఫోన్ చేస్తూ ఉన్నారు. దేవుడు ఉద్యోగాలు ఇస్తానంటే ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇల్లులు ఇస్తానంటే ఇల్లులు ఇస్తున్నాడు, అనేక గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. అందును బట్టి నా యేసయ్యకే మహిమ కలుగునుగాక, నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆయనకు తప్ప ఎవరికి మహిమ చెల్లడానికి వీల్లేదు. ఈరోజు నీ ముందు నేను నీ ముందు ఇలా నిలబడ్డానంటే దేవుడి కృప వలన మాత్రమే. ఆ యేసయ్య లేకపోతే నేను లేను. నా యేసయ్య దయ వల్ల ఈరోజు ఈ లైవ్లో మీ ముందుకు వచ్చాను, మీతో మాట్లాడగలిగినాను, మీ గురించి చెప్పగలిగినాను. ఇవన్నీ దేవుడు పెట్టిన భిక్ష. ఆయననే మహిమపరచండి, యేసయ్య కోసం బ్రతకండి. ఈరోజు మీ అందరూ కూడా యేసయ్య కోసం జీవించండి, ఆయన పరిచర్యని చేయండి, ఆయన కృపలో భద్రపరచబడండి, ఆయన కోసం బ్రతకండి. ఈ చివరి దినాలలో, ఈ లాస్ట్ దినాలలో, ఈ ఎండుకు దినాలలో దేవుడి కోసం బ్రతకాలి. మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను, 2 చేతులతో ప్రేమతో పిలుస్తున్నాను. మీరందరూ నాలాగే గొప్ప సేవ చేయన్నాను. మీ ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే నా యొక్క వాట్సాప్ నెంబర్కి పెట్టండి. నా వాట్సాప్ నెంబర్కి నా ప్రేయర్ రిక్వెస్ట్ పంపండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపండి. తప్పకుండా నేను ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాను. మరొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ప్రియ బిడ్లారా, కల్వరి తెగ మినిస్ట్రీస్ అనేటువంటి ఒక పేజ్ని మేము ఓపెన్ చేసినాం. సో దాంట్లోకి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను, ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. గమనించి ఈ యొక్క కల్వరి తెగ మినిస్టర్స్ అనే పేజీలోకి మీరందరూ కూడా రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సో ప్రార్థించి ఈ లైవ్ను ముగించబోతున్నాను. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఈ లైవ్లో ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ కోసం, ఎవరి కోసం మర్చిపోయానో వారి కుటుంబాలను దర్శించండి, వాళ్ళ కుటుంబాలను దర్శించండి, వారి జీవితాలను మార్చండి, వాళ్ళ కుటుంబాలను మార్చండి, వాళ్ళ కుటుంబాలను కదిలించండి, గొప్ప కార్యాలు జరిగించండి. ఎందరినైతే నేను మర్చిపోయానో తండ్రి, వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కలను తీర్చండి, వాళ్ళ కుటుంబంలో ఉన్న జాబు కొదువులు ఉంటే జాబులు ఇవ్వండి, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఉంటే తీసివేయండి, అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యలు తీసివేయండి. అలాగే గర్భఫలాలు లేక బాధపడుతుంటే వారికి గర్భఫలాలు ఇవ్వండి, వివాహాల కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకి వివాహాలను దయచేయండి. అద్భుతమైన కార్యాలు జరిగించి దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చమని, నీ మహిమతో నింపి దీవించమని, ఇక ఈ లైవ్ చూడబోతున్న వారి కోసం కూడా ప్రార్థిస్తున్నా. మీరే మహిమ తెచ్చుకోమని. ప్రతిరోజు 9 గంటలకి ఈ లైవ్ని మీరు బహుగా దీవిస్తున్నారు. కొన్ని వేల మంది వాక్యం వింటున్నారయ్యా. విన్న ప్రతి బిడ్డ బలమైన స్థితిలోకి రావాలా. మా ఆశ, మా యొక్క ప్రార్థన ఏంటంటే మాకన్నా గొప్పవారుగా తయారు కావాలా, మాకన్నా ప్రార్థన పరులుగా తయారు కావాలా, మాకన్నా శక్తిమంతులుగా తయారు కావాలా. ఇదే మా ప్రార్థన ఉంది. అట్టి విధంగా తయారు చేసి ప్రతికూల పరిస్థితులను ఈరోజు ఈ రాత్రి మార్చివేసి, అనుకూలంగా మార్చివేసి అద్భుతంగా దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరం గట్టిగా చప్పలు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమపరచుదాం. అందరికీ వందనాలండి, హృదయపూర్వకమైన వందనాలు. ఇంతవరకు కూడా మీరు లైవ్ని చూస్తూ కామెంట్స్ని పంపి అనేకులకు షేర్ చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మీ ప్రతికూల పరిస్థితులను మార్చివేసి ఒక గొప్ప ద్వారాలు దేవుడు తెరిచి దేవుడు మిమ్మల్ని గొప్ప స్థాయిలో ఉంచునుగాక. ఆమేన్. అదేవిధంగా ఈ యొక్క పరిచర్య లాక్డౌన్లో మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే మీ తోటి సేవకులకు,
మీ చుట్టుపక్కల ఉన్న సేవకులకు సహకరించండి. నిజంగా 3 నెలల నుంచి లాక్డౌన్ అయిపోయి సంఘాలు జరగట్లేదు. ఒకసారి సేవకులు జ్ఞాపకం చేసుకోండి. ప్రియ బిడ్డలారా, నీ కోసం ప్రార్థించి నీ కోసం ఉపవాసం ఉండే సేవకుని జ్ఞాపకం చేసుకొని నీకు తోచినంత ఈ సమయాలలో, ఈ క్లిష్ట సమయాలలో సేవకుడికి నువ్వు సపోర్ట్గా ఉండు. నీ ఆత్మీయ తండ్రికి నువ్వు సేదోడుగా ఉండు. నీ ఆత్మీయ తండ్రికి నువ్వు నిలబడు. దేవుడు నీ పక్షాన నిలబడతాడు. దేవుడు నిన్ను బహుగా దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.